హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఎస్ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టెట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కంటెంట్లో భాగంగా టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి 20 ప్రాబ్లమ్స్ని వీడియోస్ రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ ఇస్తాను, చూసే ప్రయత్నం చేయండి. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి, అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో 21 నుంచి 30 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, 100% మీ ప్రిపరేషన్కి యూస్ అవుతుందండి. ఈ వీడియో యూస్ అయింది అని కనుక మీరు భావిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. నేను చేస్తున్న హార్డ్ వర్క్కి మీరు నాకేమైనా సపోర్ట్ అందించాలి అనుకుంటే కేవలం మీరు చేయవలసింది లైక్ చేయటం, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వటం, టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం. అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 21st క్వశ్చన్ ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, అలానే టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్ ఆర్డర్లో 21st క్వశ్చన్ అండి. ఇది కూడా నెంబర్ సిస్టమే. ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. ఆ 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతే నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత అర్థమెటిక్ అంకగణితం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 21st క్వశ్చన్. ఇన్ ఏ మార్నింగ్ వాక్ 3 persons step off together. Their steps measure 80 centimeters, 85 centimeters and 90 centimeters respectively. What is the minimum distance each should walk so that all can cover the సేమ్ డిస్టెన్స్ ఇన్ ద కంప్లీట్ స్టెప్స్. మార్నింగ్ వాక్లో ముగ్గురు వ్యక్తులు కలిసి నడుస్తున్నారు. వారి అడుగుల కొలతలు వరుసగా 80 సెంటీమీటర్లు, 85 సెంటీమీటర్లు మరియు 90 సెంటీమీటర్లు. అందరూ ఒకే దూరాన్ని అడుగుల్లో పూర్తి చేసేలా నడవలసిన కనీస దూరం ఎంత? ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఏ కాన్సెప్ట్కి సంబంధించినవి అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్కి మోడల్కి సంబంధించినవండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్, కసాగు అలానే గసాబా అనే కాన్సెప్ట్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రతి పేపర్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి అడుగుతున్నారు. అయితే టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగ అడుగుతున్నారంటే జస్ట్ నార్మల్ నెంబర్స్ ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 యొక్క ఎల్సిఎం ఎంత, కసాగు ఎంత అని అడుగుతున్నారు, లేదా గసాబా ఎంత అని అడుగుతున్నారు. కొద్దిగా కొంచెం టెక్స్ట్ బుక్ ప్రాబ్లం కాబట్టి ఇది కూడా అడగటానికి అవకాశం ఉంది. 5th, 6th క్లాసెస్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చారు కాబట్టి ఇది టెక్స్ట్ బుక్ ప్రాబ్లమే కాబట్టి అడగటానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. ముందు డైరెక్ట్గా నెంబర్స్ ఇచ్చేస్తాయి. ఇలాగా డైలీ లైఫ్ సిచ్యువేషన్ కాకుండా డైరెక్ట్గా నెంబర్ కనుక ఇచ్చేస్తే ఎలా ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేయాలో చూద్దాం. డివిజన్ మెథడ్, భాగాహార పద్ధతి అనేది ఉత్తమమైన పద్ధతి అండి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మనకి భాగాహార పద్ధతి ఉత్తమమైన పద్ధతి. లేకపోతే మనం నార్మల్గా టెక్స్ట్ బుక్స్లో ఎలా ఇస్తారని అంటే కామన్ ఫ్యాక్టర్స్, ఉమ్మడి కారణాంకాలు కనుక్కోవటం, తర్వాత ఉమ్మడి గుణిజాలను కనుక్కోవటం, హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఈ రెండింటికి ఉమ్మడి గుణిజాలు, ఉమ్మడి కారణాంకాలు కనుక్కునే పద్ధతి ఒకటి ఉంటుంది. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రధాన కారణాంకాలు లబ్ధంగా విడగొట్టుకోవటం ఒకటి ఉంటుంది. తర్వాత ఈ డివిజన్ భాగాహార పద్ధతి ఉంటుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ మెథడ్ ఏంటంటే భాగాహార పద్ధతి, డివిజన్ మెథడ్ బెస్ట్ మెథడ్. కాబట్టి ఈ మెథడే చెప్తున్నాను నేను. మీకు ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను, నార్మల్ క్లాసెస్లో ఒక ప్రాబ్లమ్ని ఎన్ని విధాలుగా చేయడానికి కుదురుతుందో అన్ని విధాలుగా నేను చెప్తాను. ఇప్పుడు గన్ షాట్గా ఇంకా టైం వేస్ట్ చేసుకోవడానికి మన దగ్గర టైం మిగిలేదు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాస్ట్గా పెట్టడానికి అవకాశం ఉన్న మోడల్ మాత్రమే నేను చెప్తాను. ఆల్రెడీ హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ని యాప్లో కూడా ఉన్నాయి. యాప్ పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా ఒకసారి వాటిని రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎల్సిఎం కనుక్కునే విధానం ఏంటి అని అంటే ఇచ్చిన 4 నెంబర్లు ఉన్నాయి, 4 ఉండని, 5 ఉండని, 6 ఉన్నాయి, ఎన్నైనా ఉండనియండి, ఎన్ని సంఖ్యలు ఉన్నా పర్లా. వాటిలో కనీసం 2 సంఖ్యలు ఒకే ఎక్కంలో గనక పోతే నువ్వు డివిజన్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 4కి 4 2 ఎక్కంలో పోతాయి కాబట్టి 2 1ల 2, 2 2ల 4, 2 3లు, 2 4లు. ఇప్పుడు 1 2 3 4 వచ్చినాయి. ఈ 4 సంఖ్యల్లో కేవలం 2 4 మాత్రమే రెండో టేబుల్లో పోతుంది. క్యాన్సిల్ చేయండి, పర్లేదు. 1 2 1s are 2 పోదు కాబట్టి పోనివి అలానే దింపుకుంటాం. 1 2 టేబుల్లో ఉండదు కాబట్టి అలానే దింపుకుంటాం. 2 1s are 2 కాబట్టి 1.
3 కూడా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 3ని అలానే తీసుకుంటాం. నెక్స్ట్ 2 2s are 4, 2 2s are 4. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఎల్సిఎం కసాగ్ ఎలా కనుక్కోవాలో చెప్తున్నానండి. ఈ టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం డైరెక్ట్ క్వశ్చన్స్ ఇలానే ఇస్తున్నారు. రేపు ఏమైనా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లం కాబట్టి ఇవి ఇలాగ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. డైరెక్ట్గా ఇస్తే ఏ విధంగా చేయాలి అని ఫస్ట్ చెప్పిన తర్వాత నేను క్వశ్చన్లోకి వెళ్తాను. డైరెక్ట్గా నెంబర్స్ ఇస్తే నీకు ఏదైనా టేబుల్తో కనీసం రెండు సంఖ్యలు కొట్టే క్యాన్సిల్ అవుతున్నా కానీ తీసుకోండి. ఇక నాకు ఫస్ట్ 4 సంఖ్యలు కూడా రెండో ఎక్కంలో పోతాయి కాబట్టి 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8 నేను చేసేసాను. నెక్స్ట్ ఇంకా మిగిలిన 1 2 3 4లో 4 సంఖ్యల్లో కనీసం 2 సంఖ్యలు ఏదైనా ఎక్కంలో పోతే క్యాన్సిల్ చేయమన్నాను కదా, కొట్టేయమన్నాను కదా. 2 4 నాకు 2 ఎక్కంలో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి తీసుకో 2 ఎక్కం. మరి పోనవి ఏం చేయాలి సార్? పోన వాటిని అలానే దింపేసుకోండి. 1 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి అలానే దింపుకుంటాం, 3 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి అలానే దింపుకుంటాం. ఇక చూడండి 1 1 3 2 ఈ 4 సంఖ్యల్లో ఏవైనా కనీసం 2 సంఖ్యలు ఏదైనా కామన్ టేబుల్తో ఒకే అకౌంట్తో క్యాన్సిల్ అవుతుందా? అవ్వడం లేదు సార్ కాబట్టి వదిలేసే. ఇక బయట ఉన్న వాటన్నిటిని మల్టిప్లై చేయండి, గుణించండి. బయట ఉన్న వాటన్నిటిని గుణించండి. బయట ఎవరెవరు ఉన్నారు? 2 2s are 4, 4 1s are 4, 4 1s are 4, 4 3s are 12, 12 2s are 24, 12 2s are 24. ఇప్పుడు 2, 4, 6, 8 యొక్క ఎల్సిఎం కసాగు ఎంత అవుతుంది? 24 అవుతుంది. 24 అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 2, 4, 6, 8 ఈజ్ 24. డౌట్ ఏం లేదు కదా. ఎల్సిఎం అయితే ఇలాగా అంటే 4 ఇవ్వనండి, 5 ఇవ్వనండి, 3 ఇవ్వనండి, ఎన్నైనా ఇవ్వనండి పర్లా. వాటిలో కనీసం 2 సంఖ్యలు ఏదైనా ఒకే అకౌంట్లో క్యాన్సిల్ అయితే అప్పుడు క్యాన్సిల్ చేసేసేయండి. ఒకే అకౌంట్లో కనుక కనీసం 2 సంఖ్యలైనా క్యాన్సిల్ అవ్వకపోతే ఇంక వదిలేసి బయట ఉన్న వాటన్నిటిని గుణించండి. బయట ఉన్న వాటన్నిటిని కూడా మల్టిప్లై చేయండి. ఇక్కడ బయట 2 2s are 4, 4 1s are 4, 4 1s are 4, 4 3s are 12, 12 2s are 24 ఎల్సిఎం అవుతుంది. అది హెచ్సిఎఫ్ అడిగితే సేమ్ దీనికి హెచ్సిఎఫ్ అడిగితే మనం చేయవలసిన పని ఏంటంటే రఫ్ చేసేస్తున్నానండి. ఇది కన్ఫ్యూజ్ అవుతారు ఉంచితే, అందుకని రఫ్ చేసేస్తున్నా. ఇది చూడండి ఒకసారి. నేను 2 4 6 8 సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోమన్నా, గసాబా కనుక్కోమన్నా, గరిష్ట సామాన్య భాజకం. దీని గురించి నేను ఆల్రెడీ చాలా క్లారిటీగా వీడియోస్ చేశానండి, అవి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇక డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఈ 4 సంఖ్యలు, ఈ 4 ఇస్తే 4, 5 ఇస్తే 5, 3 ఇస్తే 3, ఎన్ని ఇచ్చినా అన్నీ కూడా ఒకే సంఖ్యలో క్యాన్సిల్ అవ్వాలి, ఒకే అకౌంట్లో క్యాన్సిల్ అవ్వాలి. ఇప్పుడు 2 4 6 8 ఈ 4 కూడా నాకు 2 అకౌంట్లో క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేశా. క్యాన్సిల్ చేయగా మిగిలినవేంటి? 1 2 3 4 ఈ 4 సంఖ్యలు ఒకే అకౌంట్లో క్యాన్సిల్ అవుతున్నాయా? ఒకే అకౌంట్లో ఉంటాయా? ఉండవు సార్. ఇంకా ఫైనల్గా హెచ్సిఎఫ్ ఏం లేదు, బయట ఉన్నదాన్ని రాసేసి 2 హెచ్సిఎఫ్ 2, ఇక్కడ ఉన్నది రాసే హెచ్సిఎఫ్ 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి, 4 16 ఇలా ఇచ్చారనుకోండి, నువ్వు 2 టేబుల్తో రాస్తావు. 2 2s are 4, 2 8s are 16 క్యాన్సిల్ అవుతున్నాయి సార్. ఇక 2 8 కూడా 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి కదా. 2 1s are 2, 2 4s are 8. ఓకే, 4 హెచ్సిఎఫ్ అవుతుంది. 4 హెచ్సిఎఫ్ అవుతుంది. 1 4 కామన్ ఒకే అకౌంట్లో పోదు కదా. ఇలాగెందుకు సార్ చేయటం? 4 టేబుల్తోనే చేస్తాను నేను. 4 1s are 4, 4 4s are 16 చేయి, ప్రాబ్లమే లేదు. అంటే పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఏ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడుతుంది అనే కాన్సెప్ట్ నీకు తెలియకపోతే ప్రైమ్ నెంబర్స్తో నువ్వు డివిజన్ చేసుకో. 2 నుంచి స్టార్ట్ చేయి, 2 3 అక్కడ నుంచి కనుక స్టార్ట్ చేస్తే నీకు సింపుల్గా ఉంటుంది క్యాన్సిలేషన్ చేయటం అన్న ఉద్దేశంతో. చిన్న సంఖ్య నుంచి కనుక నువ్వు ప్రారంభిస్తే డివిజన్ చేయడం సింపుల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను 2 రాసా. అలానే 2 సందర్భాల్లో ఫస్ట్ 4 6 ఒకే అకౌంట్లో క్యాన్సిల్ అయింది, తర్వాత 2 8 కూడా 2 అకౌంట్లో క్యాన్సిల్ అవుతాయి. ఇలా 2 సందర్భాల్లో క్యాన్సిల్ అయితే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి అని మీకు చెప్పాలన్న ఉద్దేశంతో నేను 2గా తీసుకున్నా. అర్థమైంది కదా. ఏమి లేదండి, ఎల్సిఎం చెయ్యాలి అని అంటే 4 ఇచ్చినా 3 ఇచ్చినా 5 ఇచ్చినా వాటిలో కనీసం 2 సంఖ్యలు ఒకే అకౌంట్తో క్యాన్సిల్ అయినా నువ్వు కొట్టేసి చివరిగా ఏ 2 సంఖ్యలు ఒకే అకౌంట్లో క్యాన్సిల్ అయినంత వరకు నువ్వు డివిజన్ చేసుకుంటూ వస్తావు. వచ్చి ఇంకా మిగిలిన బయట ఉన్న వాటన్నిటిని మల్టిప్లై చేస్తావు. ఇక్కడ ఉన్నవి మల్టిప్లై చేస్తావు, ఇక్కడ డివిజన్ చేయగా వచ్చిన శేషాలను కూడా మొత్తాన్ని నువ్వు మల్టిప్లై చేసేస్తావు.
హెచ్సిఎఫ్కి వచ్చేసరికి గసాబాకి వచ్చేసరికి ఇక్కడ 4 ఇస్తే 4, 3 ఇస్తే 3, 2 ఇస్తే 2, 5 ఇస్తే 5 అన్ని సంఖ్యలు కూడా ఒకే సంఖ్య ఒకే అకౌంట్లో క్యాన్సిల్ అవ్వాలి. ఇక 2, 4, 6, 8 ఇవి 4 కూడా ఒకే అకౌంట్తో పోతాయి కాబట్టి హెచ్సిఎఫ్ 2 అవుతుంది. ఇక మిగిలిన 1, 2, 3, 4 ఈ 4 కూడా ఒకే అకౌంట్తో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి వీటిని నువ్వు ఇంక వదిలేసేయచ్చు. అర్థమైపోయింది. డైరెక్ట్గా ఇస్తే ఏ విధంగా చెయ్యాలి అనే విషయం అర్థమైపోయింది. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. ఈ డెఫినేషన్స్ కూడా గుర్తుపెట్టుకో. ఏమో ఎగ్జామ్లో జస్ట్ నార్మల్గా సింపుల్గా అడగాలనుకుంటే ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి అని అడుగుతారు. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఆ విషయం మీకు తెలిసిందే. ఇక చూడండి, ఇలాగా ప్రాబ్లమ్స్ ఇస్తే, ఇలాగ స్టెప్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఇక నేను ఎల్సిఎం కనుక్కోవాలా హెచ్సిఎఫ్ కనుక్కోవాలో నాకు ఎలా తెలుస్తుంది సార్? ఎలా తెలుస్తుంది అంటే క్వశ్చన్లో వాళ్ళే ఇచ్చారు చూడండి. ఇక్కడ మినిమం కనీస క్వశ్చన్లో మినిమం అని ఉన్నా, లీస్ట్ అని ఉన్నా, లేదు కనీస అని ఉన్నా, కనిష్ట అని ఉన్నా నువ్వు కనుక్కోవాల్సింది ఎల్సిఎమే. అంటే తక్కువ, స్మాలెస్ట్ అని ఉన్నా, మినిమం అని ఉన్నా, లీస్ట్ ఉన్నా, ఏ ఉన్నా కానీ క్వశ్చన్లో నువ్వు కనుక్కోవాల్సింది ఎల్సిఎం. అలానే కనీస దూరం, కనిష్ట దూరం అయితే నువ్వు సిచ్యువేషన్ను కూడా ఒకసారి గమనించుకోవాలి. మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏమీ ఉండవండి. జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే ఉంటాయి కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి సరిపోతుంది. టెట్ డిఎస్సి స్థాయిలో మ్యాథ్స్ ప్రశ్నల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టరు. మనకి ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది? కాన్సెప్ట్ తెలియనప్పుడు మాత్రమే ఇబ్బంది అనిపిస్తుంది. కాన్సెప్ట్ నేర్చుకుంటే అన్నీ సింపుల్గానే ఉంటాయి. అక్కడ మినిమం అని ఉంది కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఇక్కడ ఎల్సిఎం కనుక్కోవాలి. వేటికి కనుక్కోవాలి? కసాగు వేటికి కనుక్కోవాలి? 80, అలానే 85కి 90కి, 85కి 90కి. క్వశ్చన్ ఒకసారి చూడండి. వాడు ముగ్గురు వ్యక్తులు మార్నింగ్ వాక్కి వెళ్ళారంట. వారి అడుగుల కొలతలు అంటే ఒక్కొక్క అడుగు వేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క అడుగు వేయరు కదా. కొంతమంది ఏం చేస్తారంటే వాకింగ్కి వెళ్ళేటప్పుడు మీరు గమనిస్తూనే ఉంటారు. కొంతమంది చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తారు, కొంతమంది పెద్ద అడుగులు వేసుకుంటూ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఒక వ్యక్తికి ఏమో ఒక అడుగు వేస్తే 80 సెంటీమీటర్లు కవర్ అవుతుంది, ఇంకొక అడుగు 85 సెంటీమీటర్లు కవర్ చేస్తున్నారు, ఇంకొక వ్యక్తి 90 సెంటీమీటర్లు కవర్ చేస్తున్నారు. అయితే వాళ్ళ ముగ్గురు కలిసి ఒకే దూరాన్ని అడుగుల్లో పూర్తి చేసేలా నడవలసిన కనీస దూరం ఎంత? వారు ముగ్గురు అలా నడుచుకుంటూ వెళ్ళి ఒకే దూరాన్ని కవర్ చేయాలి అంటే, ఒకే దూరాన్ని అడుగుల్లో పూర్తి చేయాలంటే నడవవలసిన కనీస దూరం అన్న. కనీస దూరం ఇక్కడ చూడండి. ఒకసారి చూడండి. ఎల్సిఎం కనుక్కుంటాం. 80, 85. క్వశ్చన్ అర్థమైంది కదండి. మార్నింగ్ వాక్కి ముగ్గురు వ్యక్తులు వెళ్ళారు. ఒక్కొక్కళ్ళ అడుగు వేరుగా ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు, వాకింగ్ చేసే వాళ్ళకి కూడా తెలుసు. ఒకళ్ళు చిన్న అడుగులు వేస్తారు, ఇంకొకళ్ళు పెద్ద అడుగులు వేస్తారు. వాళ్ళు అడుగు వేసినప్పుడు ఒకళ్ళు ఒక అడుగు వేస్తే 80 సెంటీమీటర్లు కవర్ చేస్తున్నారు, ఇంకొకరు 85 సెంటీమీటర్లు, ఇంకొకరు 90 సెంటీమీటర్లు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి స్టార్ట్ చేసి ఒకే దూరాన్ని కవర్ చేయాలంటే, అంటే వాళ్ళ అడుగులు వ్యత్యాసం ఉంది కదా. అయితే వాళ్ళ ఒకే దూరాన్ని అడుగులో పూర్తి చేసేలా నడవలసిన కనీస దూరం అడిగాడు. కాబట్టి మనం ఎల్సిఎం చేయాలి. కనీసాన్ని ఉంది కాబట్టి కసాగు కనుక్కోవాలి. ఎల్సిఎంలో చూడండి, ఇక్కడ 3 కూడా 5 ఎక్కల్లో పోతాయి చూడండి. 5 16ల 80, 5 17ల 85, 5 18ల 90. అంతేనా? మీకు ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ఏమని చెప్పా? 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా కనీసం 2 సంఖ్యలు కనుక ఒకే అకౌంట్లో పోతే క్యాన్సిల్ చేయమన్నాను కదా. ఇక్కడ 16, 18 2 కూడా 2 అకౌంట్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 8, 2 17, 2 9. అంతేనా? ఇప్పుడు 8, 17, 9 ఇవి 3 ఒకే అకౌంట్లో క్యాన్సిల్ అవుతాయా? అవ్వవు సార్. 8 2 అకౌంట్లో పోతుంది, 4 అకౌంట్లో పోతుంది, ఓకే. 9 వచ్చేసరికి 3 అకౌంట్లో పోతుంది, ఓకే, ప్రాబ్లం లేదు. కానీ 3లో కనీసం 2 అయినా క్యాన్సిల్ అవ్వాలి. ఏం సార్ నేను ఇలా రాసుకుంటే ప్రాబ్లమా ఏమైనా? 8 1 0, తర్వాత 17 9 0, మళ్ళీ 17 1 0, 1 పోదు కాబట్టి 17 1 0 17, 9 అలానే దింపుకుంటా. మళ్ళీ ఇలా రాస్తా 9 1 1 9 1 9 ఇలా రాసుకుంటా, తప్పేం లేదు. కానీ నీకు టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. ఇదిగో రాయకపోయినా నీకు ఉండేది ఇదేగా, రాయకపోయినా నీకు మిగిలింది ఇవేగా, 8 17 9ఏగా. అందుకని కనీసం 2 కనుక ఉంటే నీకు
టైం వేస్ట్ కాకుండా క్యాన్సిల్ అవుతాయి అనే ఉద్దేశంతో కనీసం రెండు ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయమని చెప్తున్నా. ఇక చూడండి, ఇక మిగిలి ఉన్న ఎవరెవరు మిగిలి ఉన్నారు 5 2 ఇక్కడవి కూడా రాయాలి. 8 × 17 × 9 8 × 17 × 9 5 2s are 10 10 8s are 10 8s are 80. నెక్స్ట్ ఇవి రెండు మల్టిప్లై చేయండి. 80 9s are 720 అంతే కదా. 8 9s are 72. 80లో 1 0 ఉంది కాబట్టి 0 ఇంటూ 17 ఇది చూడండి, 17 0 0 17 0s are 0 17 2s are 34 3 క్యారీ అవుతుంది. 17 7s are 119 + 3 122 అంటే 12,400. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 12,240 సెంటీమీటర్స్ని వాళ్ళు కవర్ చేయాలి. 40 అంటే 12,240 సెంటీమీటర్స్ కనుక కవర్ చేస్తే, సెంటీమీటర్స్ అని ఎట్లా చెప్పావు సార్, ఇదిగో ఇక్కడ ఇచ్చిన సెంటీమీటర్స్లోనే కదా మనకి, అందుకని అర్థమైంది అనుకుంటున్నా. ఎంత దూరాన్ని వాళ్ళు కవర్ చేయాలంటే 12,240 12,240. ఇప్పుడు ఒకవేళ హెచ్సిఎఫ్ కనుక అడుగుంటే, ఇదే మోడల్లో హెచ్సిఎఫ్ కనుక ఉంటే అర్థమైంది కదండి ఆన్సర్. కనీస మినిమం లీస్ట్ అవన్నీ ఉంటే, కనిష్ట కనుక ఉంటే ఎల్సిఎం చేయాలి. తర్వాత ఒకవేళ ఇవే వీటితోనే హెచ్సిఎఫ్ కనుక అడిగితే ఒకటే గుర్తుపెట్టుకో, హెచ్సిఎఫ్లో 3 కూడా ఒకే దాంట్లో క్యాన్సిల్ అవ్వాలని చెప్పాను కదా. ఇప్పుడు దీనికి హెచ్సిఎఫ్ ఎంత చెప్పండి. హెచ్సిఎఫ్ వచ్చేసరికి 5. కారణం ఏంటి సార్, ఇవి 3 ఒకే అకౌంట్లో పోవు కదా. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే ఎన్ని సంఖ్యలు ఇస్తే అన్నిటినీ నిశ్శేషంగా భాగించబడే ఎక్కమే కదా, సంఖ్యే కదా. ఇప్పుడు ఈ 3టిని నిశ్శేషంగా భాగించే సంఖ్య ఏది నాకు కనిపించడంలా, అందుకని 5 ఒకటే, ఇక్కడ ఉన్నది ఒక్కటే రాసుకుంటా నేను. హెచ్సిఎఫ్ వచ్చేసరికి 5, ఎల్సిఎం వచ్చేసరికి ఈ సంఖ్యలకి ఎల్సిఎం వచ్చేసరికి 12,240 అవుతుంది. దీంతో నేను ఒకే ప్రాబ్లంలో హెచ్సిఎఫ్ అలానే ఎల్సిఎం గసాబా గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ డైలీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే ఉంటుంది, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టరు, అర్థం చేసుకోండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 22 0.63 బార్ యొక్క భిన్నం. ఈ ప్రశ్నలో గతంలో అడిగారు. రీసెంట్ టెట్ పేపర్స్లో అడగడంలా ఈ క్వశ్చన్స్, కానీ అడిగే అవకాశం ఉంది. గతంలో ప్రతి పేపర్లో అడిగేవారు, గతంలో చాలా ఫ్రీక్వెంట్గా అడిగేవారు. ఆ ఉద్దేశంతో మళ్ళీ అడిగే అవకాశం ఏమైనా ఉంటుందేమో ఎందుకులే అని చెప్పడం జరిగింది. ఇది P/Q రూపంలో మార్చడం, P/Q ఫామ్లోకి కన్వర్ట్ చేయటం అనే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉన్న బిట్ అనేది. దీని భిన్నం ఫ్రాక్షన్ రూపంలో రాయమన్నారు, అంటే P/Q రూపంలో దాన్ని మార్చమన్నారు. అలాంటి వాటిని మనం P/Q రూపంలో మార్చేటప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకో, 63 బార్ ఈక్వల్ టు బార్ కింద ఎవరున్నారు 63 ఉంది. తర్వాత బార్ లేకుండా ఏముంది అని అంటే 01 ఉంది బై. ఎందుకు ఈ ప్రాసెస్ చెప్తున్నాను, కొంచెం జాగ్రత్త చూడు. బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9లు పెట్టు. డెసిమల్ పాయింట్ తర్వాత, దశాంశ భిన్నం తర్వాత ఏమైనా బార్ కింద లేనివి ఏమైనా ఉన్నాయా, ఈ అంకెలో లేవు, నేను ఇంకొక అంకె ఇస్తాను చూడండి, ఇంకొక అంకె చెప్తాను చూడండి. సరే, ఇది ఆన్సర్ చెప్పేసిన తర్వాత ఇంకొక అంకె చెప్తా. ఇప్పుడు 63 - 0 అంటే 63 కదా. 63/99. 2 కూడా ఏమైనా ఎక్కడో క్యాన్సిల్ అవుతాయి సార్. 9 ఎక్కడో 9 7 63 9 11. ఇప్పుడు దీన్ని భిన్నంలోకి మారిస్తే ఆన్సర్ ఎంత 7/11. 0.63 బార్ యొక్క భిన్నం ఎంత 7/13. ఫ్రాక్షన్ రూపంలోకి మనం కన్వర్ట్ చేస్తే 7/11. ఆన్సర్ వచ్చేసరికి 7/11. ఆన్సర్ ఇక్కడ రాసేసి దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను, జాగ్రత్త చూడు. 7/11 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీటికి 5.83 బార్ అని ఇలా ఇచ్చాడు అనుకున్న ఎగ్జాంపుల్కి. 5.83 బార్ కింద ఉన్నది 3 ఒకే ఒక అంకె. ఏం చేయమని చెప్పా, నీకు కంటికి ఏ సంఖ్య అయితే కనిపిస్తుందో మొత్తం రాసి 500 పాయింట్ మర్చిపో, కాసేపు పాయింట్ మర్చిపో. 583 కంటికి నీకు కనిపిస్తుంది అదే కదా. మైనస్ బార్ కింద లేని అంకెలు అన్నింటినీ రాయి, అంకెలతో ఏర్పడే సంఖ్యను రాయి 58 అంతే కదా. బార్ కింద 3 ఒక్కటే ఉంది, 5 8 లేదు కాబట్టి 5 8.
బై ఇక్కడ కొద్దిగా జాగ్రత్త చూడు. డెసిమల్ పాయింట్ తర్వాత దశాంశ భిన్నం తర్వాత బార్ కింద ఒక అంకె ఉంది కాబట్టి ఒక 9 పెట్టు. సారీ, బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9 పెట్టాలి. బార్ కింద ఏం అంకెలు అయితే లేవో అన్ని సున్నాలు పెట్టుకోవాలి. అర్థమైందా? బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9 పెట్టాలి. బార్ కింద లేకుండా ఎన్ని అంకెలు అయితే ఉన్నాయో అన్ని సున్నాలు పెట్టాలి. ఇక్కడ బార్ కింద ఒకే అంకె ఉంది కాబట్టి ఒక 9 రాశా. దేనికి? దశాంశ భిన్నం తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత నేను చెప్తుంది. డెసిమల్ పార్ట్లో ఇంటిగ్రల్ పార్ట్ గురించి కాదు నేను మాట్లాడుతుంది. డెసిమల్ పార్ట్లో బార్ కింద లేనిది 0. ఇది కూడా బార్ కింద లేదు కదా సార్, మర్చిపోవద్దు. మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. దీంతో మనకు సంబంధం లేదు. డినామినేటర్కి సంబంధించి డెసిమల్ పార్టే దశాంశ భిన్నం తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9, బార్ కింద ఎన్ని అంకెలు లేకపోతే అన్ని సున్నాలు పెట్టుకోవాలి. ఇప్పుడు 583లో నుంచి 58 తీసేస్తే 33, 8 తీసేస్తే 25 అంటే 525 ఉంటుంది. 525/9 525/9 ఏ అకంలోనే క్యాన్సిల్ అవుతాయా సార్? 15 అకంలో క్యాన్సిల్ అవుతుందిగా. 15 అకంలో క్యాన్సిల్ అవుతుంది కదా. చూడండి ఒకసారి. 15 3ల 45, 15 3ల 45, 7 మిగులుతుంది. 15 5ల అంతేనా? 15 5ల 75. నెక్స్ట్ ఇక్కడ 15 6ల 90. ఇప్పుడు ఫ్రాక్షన్ అంతా దీనికి 35/6 35/6 ఆన్సర్ అవుతుంది. 5.83 బార్. 3 బార్ని ఫ్రాక్షన్లోకి మనం మారిస్తే, భిన్నంలోకి మనం మారిస్తే ఆన్సర్ ఎంత? 35/6 ఆన్సర్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా ఎలా మార్చాలి అనేది. నా ఉద్దేశం ప్రకారం అంతకుముందు అడిగారు, ఇప్పుడు ప్రెసెంట్ అడగడం లేదు. కానీ అడగొచ్చు అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. నార్మల్గా అయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడ్లో ప్రెసెంట్ ఇది లాస్ట్ టెట్ పేపర్స్లో అడగలేదు, రీసెంట్గా జరిగిన టెట్ పేపర్స్లో. అయినా ఒకసారి లుక్ వేయండి దీని మీద, జాగ్రత్త. సింపులే కదా. మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి ఫైనల్గా ఫర్ ఎగ్జాంపుల్ 1.23 బార్ ఇచ్చారనుకోండి. నీ కళ్ళకి ఏది కనిపిస్తే అది రాసేయటమే. 123 మైనస్ బార్ లేకుండా ఉన్నది ఎవడు? ఒకటే. న్యూమరేటర్లో లవానికి సంబంధించిన సంఖ్యను అంతటిని నువ్వు ఇన్వాల్వ్ చేయాలి. హారానికి సంబంధించి ఓన్లీ దశాంశ భిన్నం తర్వాత రాయాలి. ఇక్కడ బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి సార్ కాబట్టి 2 9లు. ఇంకా 0 పెట్టడానికి ఏదైనా అవకాశం ఉందా? లేదు సార్, ఎందుకంటే బార్ కింద లేని అంకె ఏం లేదు కదా. డెసిమల్ పాయింట్ తర్వాత ఏం లేదు కాబట్టి అలానే సపరేట్ చేస్తే 122/19 అని వస్తుంది. ఏమైనా టేబుల్తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, లేకపోతే అలానే ఉంచేసేయండి, అంతే. సింపుల్ టాపిక్. అలానే దీంట్లోనే ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 3.4325 బార్. అవధి వ్యవధి మీకు వీటి గురించి అవగాహన ఉంటుంది. అవధి వ్యవధి. ఇంగ్లీష్లో అవధిని పీరియాడిసిటీ అని అంటాం. పీరియాడిసిటీ అంటాం. వ్యవధిని వచ్చేసరికి పీరియడ్ అంటాం. ఇప్పుడు అవధి అంటే ఏంది, వ్యవధి అని అంటే ఏంది? అవధి అంటే ఏంది? అవధి అంటే బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 ఉన్నాయి సార్, అంతేనా? బార్ కింద నీకు ఎన్ని అంకెలు కనిపిస్తున్నాయి? 4 అంకెలు కనిపిస్తున్నాయి సార్, 4 రాసి. వ్యవధి అంటే బార్ కింద నీకు ఏ సంఖ్య కనిపిస్తే ఆ సంఖ్య రాయి. 4 3 2 5. అర్థమైందా? అవధి అంటే బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 ఉన్నాయి. వ్యవధి అంటే బార్ కింద ఏ సంఖ్య ఉంది? 4325 సంఖ్య ఉంది సార్. అయిపోయింది, క్లియర్. దీంతో నెంబర్ సిస్టానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయిపోయిందండి. ఒక్కసారి ఇప్పుడు వరకు మనం వేటి గురించి నేర్చుకున్నామో చూసి అర్థమెటిక్ గురించి వెళ్దాం. ఎందుకు అనంటే ఎగ్జామ్లో నేను 22 ప్రాబ్లమ్స్ చెప్పా నెంబర్ సిస్టమ్ గురించి. ఈ 22 ఇస్తారు అనడంలా, ఈ 22 కాన్సెప్ట్స్లో నుంచి ఖచ్చితంగా ఇస్తారు. నెంబర్ సిస్టమ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే కనీసం 6 బిట్లన్నా ఉంటాయి. 6 బిట్లన్నా కనీసం ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనం వేటిని కవర్ చేసాం ఈ వీడియోలో? ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి కవర్ చేసేసాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ కవర్ అయిపోయింది. తర్వాత P/Q ఫామ్ని మనం కవర్ చేసాం. P/Q ఫామ్ని మనం కవర్ చేసాం. గతంలో మనం ఏమేం చేసాం? ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, కో ప్రైమ్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యల గురించి నేను నీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేసాను.
నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి డివిజిబిలిటీ రూల్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బాజనీయతా సూత్రాలు వాటిని ఏ విధంగా అడగొచ్చు. దాంట్లో లీప్ సంవత్సరం గురించి బాగా అడుగుతున్నారు, కొంచెం జాగ్రత్తగా చూడండి. లీప్ సంవత్సరం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పుట్టినరోజు ఫిబ్రవరి 29 2000 సంవత్సరంలో అనుకోండి. 2000 ఫిబ్రవరి 29న నేను పుట్టాను. తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు పుట్టినరోజు చేసుకుంటానంటే ఫిబ్రవరి 29 2004న నేను పుట్టినరోజు జరుపుకుంటా. లేదంటే తర్వాత రెండో పుట్టినరోజు ఎక్కడ జరుపుకుంటా అంటే 2008లో. అర్థమైంది అనుకుంటున్నా. లీప్ సంవత్సరం గురించి కొంచెం జాగ్రత్తగా అవగాహన ఉంచుకోండి. దాని గురించి కూడా క్లారిటీగా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో నేను ఆ క్వశ్చన్ ఇచ్చి నీట్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ది ఏం చేసాం, ఖచ్చితంగా ఫండమెంటల్ ఆపరేషన్స్ చతుర్విధ ప్రక్రియల గురించి ఖచ్చితంగా ప్రతి పేపర్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4 చతుర్విధ ప్రక్రియల గురించి క్వశ్చన్ లేకుండా మీకు ఎగ్జామ్ పేపర్ ఉండదు. ఏ షిఫ్ట్ వాళ్ళకైనా, అది ఏ నెంబర్ సెట్లో అయినా కానీ, ఏ సంఖ్యా సమితి నుంచి అయినా, అంటే న్యాచురల్ నెంబర్స్లో నుంచి అయినా ఇవ్వచ్చు, సింపుల్గా హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, తర్వాత ఫ్రాక్షన్స్ని ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేయమని ఇవ్వచ్చు. ఏ సంఖ్యలైనా ఉపయోగించుకొని, ఏ సంఖ్యా సమితులైనా ఉపయోగించుకొని ఫండమెంటల్ ఆపరేషన్స్ చతుర్విధ ప్రక్రియలు 100% ప్రతి పేపర్లో ఉంటుంది. అలానే డివిజిబిలిటీ రూల్ కూడా ఖచ్చితంగా ప్రతి పేపర్లో 90% ఉంటుంది. తర్వాత ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, కో ప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్ రిలేషన్ కన్ఫర్మ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్లో ఫ్యాక్టర్స్ కూడా దీంట్లోనే ప్రైమ్ నెంబర్స్లోనే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, లేదంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. 6th వచ్చేసరికి ఫ్యాక్టర్స్ గురించి, కారణాంకాల గురించి ఉంటుంది. కారణాంకాల గురించి అంటే కారణాంకాల సంఖ్య అని, లేదంటే కింద ఇవ్వబడిన దాంట్లో ఒక సంఖ్య ఇచ్చేసి దాని కారణాంకాలు ఏంటి అని, లేదంటే ప్రైమ్ నెంబర్స్ ఇచ్చేసి కింద ఇచ్చిన సంఖ్యలో ప్రైమ్ నెంబర్ ఏంటి అని, ఇలా కన్ఫామ్గా ఈ 2 క్వశ్చన్లో 3, 6 రాసిన 2 టాపిక్స్ నుంచి 100% ప్రతి పేపర్లో బిట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పామంటే గత పేపర్లో ప్రతి పేపర్లో వీటి గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ 7th టాపిక్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, వర్గాలు, వర్గమూలాలు, గణాలు, గణమూలాల గురించి కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కువగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వర్గమూలాల నుంచి ఎక్కువగా అడుగుతారు 90%, మిగిలిన 10% క్యూబ్ రూట్స్ గురించి అడుగుతారు అనుకుంటున్నా. క్యూబ్ రూట్స్ గురించి కూడా పెద్దగా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఫర్ ఎగ్జాంపుల్ n³ = 729 అయితే n = ఎంత, ఇలాంటివి అడుగుతారు. నార్మల్ రెగ్యులర్గా ఇవే అడుగుతారు క్యూబ్ గురించి. దేనికని టెట్ కాబట్టి. డిఎస్సిలో మాత్రం క్యూబ్ రూట్స్ నుంచి కొంచెం ఇబ్బంది పెట్టే రకంగానే క్వశ్చన్ అడుగుతారు. ఆ మోడల్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. క్యూబ్ రూట్స్ గురించి నువ్వు ఇబ్బంది పడేది ఒకే ఒక కాన్సెప్ట్లో, n³ n వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయగలం అనే ఒక్క కాన్సెప్ట్ నుంచే నువ్వు ఇబ్బంది పడతావు. నేను ఆల్రెడీ గత వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం అదే చెప్పింది కాబట్టి మీకు ఇబ్బంది లేదు. నెక్స్ట్ 8th టాపిక్ వచ్చేసరికి సంఖ్యా సమితుల గురించి. సంఖ్యా సమితులు నెంబర్ సెట్స్ నుంచి కన్ఫామ్గా ఇస్తారు. ఎలా ఇస్తారు సంఖ్యా సమితుల నుంచి? -10 నుండి +10 వరకు ఉన్న పూర్ణ ఇంటీజర్స్ ఏంటి, ఇలాగ మీకు ఆల్రెడీ గతంలో నేను చెప్పా. మధ్యన అనంటే ఏ ఫామ్లో ఉపయోగించాలి, నుండి వరకు అని కనిపిస్తే ఏ ఫామ్లో ఉపయోగించాలి అని నేను క్లారిటీగా నీట్గా చెప్పా. వీటిల్లో కంపల్సరీగా క్వశ్చన్స్ ఉంటాయి. అలానే ఇంకో క్వశ్చన్ ఏంటి అని అంటే నెంబర్స్ మిస్సింగ్ ఉంటాయండి, అంటే క్రిప్టారిజమ్స్ అంటాం వాటిని, అవి కూడా అడుగుతున్నారు. నేను నిన్న ఈ మోడల్ ఇచ్చాను చూడండి, 12a + 6ab = a09 ఈ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ఈ మోడల్లో కూడా ఎక్కువగా అడిగే అవకాశం ఉంది, వాటిని కూడా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మీరు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకొని కన్ఫామ్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. 100% బిట్ వచ్చేది ప్రైమ్, కో ప్రైమ్స్, కాంపోజిట్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్స్, ఫ్యాక్టర్స్ గురించి 100%. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఒకటైతే ఖచ్చితంగా వస్తుంది, 2 అడిగినా ఆశ్చర్యపోకల్లా. తర్వాత డివిజిబిలిటీ రూల్స్ నుంచి 90% బిట్ ఇస్తారు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి 90% బిట్ ఉంటుంది కంపల్సరీగా. తర్వాత సంఖ్యా సమితుల గురించి ఖచ్చితంగా ఉంటుంది. ఫండమెంటల్ ఆపరేషన్స్ చతుర్విధ ప్రక్రియల నుంచి ప్రతి పేపర్లో 100% బిట్ ఇస్తారు. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ గురించి ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఫ్రాక్షన్స్ నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా ఒకసారి మైండ్లో ఉంచుకొని నెంబర్ సిస్టాన్ని క్విక్ రివిజన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ టాపిక్స్ని రివిజన్ చేసిన తర్వాత వేరే కాన్సెప్ట్స్లోకి వెళ్ళండి, అది బెస్ట్ ఆప్షన్.
నెక్స్ట్ ఇంక ఇక్కడ నుంచి అర్థమెటిక్ అంకగణితంలోకి మనం అడుగుపెట్టేసాం. 23 23వ ప్రశ్న అర్థమైంది కదండి. ఎప్పుడైనా కానీ మనం ఈ రకంగా ప్రిపేర్ అవుతూ వెళ్తే బెస్ట్ ఆప్షన్. ఇఫ్ ఏ చూడండి, ఇఫ్ x and y are in direct proportion then x by y equal to constant. If x and y are in inversely proportional then x into, ఇది పాయింట్ కాదండి, ఇంటూ అని గుర్తుపెట్టుకోండి. ఇంటూ పాయింట్ ఇంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి. x into y equal to constant. Then identify the correct statement. తెలుగులో x మరియు yలు అనులోమానుపాతంలో ఉంటే x by y equal to స్థిరాంకం. బి x మరియు yలు విలోమానుపాతంలో ఉంటే x into y equal to స్థిరాంకం. క్రింది వానిలో సరైన వాక్యము. ఇది లాస్ట్ టెట్ పేపర్లో ఆంధ్రప్రదేశ్ వారికి అడిగిన అద్భుతమైన బిట్ అని అర్థమెటిక్లో. ఒక్కసారి జాగ్రత్తగా చూడు, ఏమి ఇచ్చాడు అక్కడ. డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అనులోమానుపాతం, అలానే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతం గురించి రిలేషన్ ఇచ్చాడు. XYలు x and y ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. XY ఇవి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కనుకుంటే, XY ఇవి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కనుకుంటే, అనులోమానుపాతంలో ఉంటే XY అనేది స్థిరంగా ఉంటుందంట. XY అనేది కాన్స్టెంట్గా ఉంటుందంట. ఒకసారి చూద్దాం, చూడండి కాన్స్టెంట్గా ఉంటుందో లేదో. ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఫస్ట్ నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో, నేను ఒక బిర్యానీ పొట్లాన్ని తెచ్చుకున్నా. ఒక్కొక్క బిర్యానీ వచ్చేసరికి 120 రూపాయలు అనుకోండి. ఒక్కొక్క బిర్యానీ పొట్లం వచ్చేసరికి 120 రూపాయలు. చక్కగా తినేసా. భిన్నాన్ని చెప్పండి, దీన్ని భిన్నంలోకి మారిస్తే 1/120. అంతేనా. నెక్స్ట్ తర్వాత రోజు ఏం చేశారంటే మా ఫ్రెండ్ వచ్చాడు. అప్పుడు నేను వాడు వచ్చాడు కదా రాక, అందుకని వాడికి ఒక బిర్యానీ పొట్లం, నాకు ఒక బిర్యానీ పొట్లం, అంటే 120 ప్లస్ 120 240 రూపాయలు అయింది నాకు ఆ రోజు ఖర్చు. 240 రూపాయలు ఈక్వల్ టు దీన్ని భిన్నంలోకి మారిస్తే 2/240 క్యాన్సిల్ చేస్తే సింప్లెస్ట్ ఫామ్లోకి మారిస్తే 1/120 అయ్యేది. తర్వాత రోజు వీడు వస్తే వీడు ఒక్కడే రాకుండా తర్వాత రోజు మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చాడు. అప్పుడు ముగ్గురు ఉన్నారు ఇంట్లో. ఇప్పుడు 3 బిర్యానీ పొట్లాలంటే 360 రూపాయలు అవుతుంది. ఇది చూడండి ఒకసారి. ఎక్స్ని మనుషులుగా అనుకొని వైని బిర్యానీ పొట్లాలు కనుక అనుకుంటే, బిర్యానీ పొట్లానికి అయ్యే కాస్ట్ కనుక అనుకుంటే, ఒక వ్యక్తి నుంటే 120 రూపాయలు, ఇద్దరుంటే పెరిగింది, ముగ్గురుంటే పెరిగింది. భిన్నాలు చూడండి, భిన్నంలో మార్పులు ఏమైనా వచ్చినాయా? 3/320. దీన్ని కొట్టేస్తే 3 1 120 కదా, 120. x/yలో ఏమన్నా మార్పు ఉందా? సరే ఇక్కడ మార్పు ఉందిగా, 2/240 అయిందిగా. క్యాన్సిల్ చేస్తే 2 1 2 120 240 అవుతుంది కదా. వీటిని సింప్లెస్ట్ ఫామ్లోకి మారిస్తే 120 కదా అయింది. ఇప్పుడు XY ఇవి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అనులోమానుపాతం అంటే ఏంటి? ఫస్ట్ ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి కూడా తగ్గుతుంది. ఇప్పుడు సంఖ్యలు పెరిగినాయి, జనాలు పెరిగారు, వచ్చే జనాలు మా ఇంట్లో ఉండే వాళ్ళ జనాలు అందరూ పెరుగుతూ వచ్చారు. నాకయ్యే ఖర్చు కూడా పెరిగిందా లేదా అంటే, ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది. కాబట్టి ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనులోమానుపాతంలో ఉన్నాయని నేను చెప్తా. ఇప్పుడు ఈ రెండు అనులోమానుపాతంలో ఉంటే దీంతో ఏర్పడిన భిన్నం చూడండి, 1/120 1/120 1/120 ఉంది. అంటే x/y అనేది ఏమీ మార్పు లేదు, మార్పు లేని దానే కదా స్థిరాంకం అనేది. కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్, ఏ అనేది రైటే, సత్యప్రవచమే, డౌట్ ఏం లేదు కదండి. ఇక్కడ మారినాయిగా సార్ అనగా మళ్ళీ ఆలోచించకండి. క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 1/120 వచ్చేది, 1/120 వచ్చేది. నెక్స్ట్ ఒకవేళ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విలోమానుపాతంలో ఉంటే x into y అనేది స్థిరాంకంగా ఉంటుందంట. x into y స్థిరాంకంగా ఉంటుందంట. x/y x1 y వచ్చేసరికి 120, x2 y వచ్చేసరికి 240. క్యాన్సిల్ చేస్తే 1/120. అర్థమైంది కదా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ చూడు. విలోమానుపాతం అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏంటి? ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి కూడా తగ్గుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఇల్లు కట్టిస్తున్నా, ప్రహరీ కూడా కట్టిస్తున్నా. ఫస్ట్ ఒక స్థలం తీసుకొని దాంట్లో కుక్కలు పందులు వెళ్తున్నాయని చెప్పని ఎవరెవరో వచ్చి ఆడుకుంటున్నారని నేను ప్రహరీ కూడా కట్టిస్తున్నా. వచ్చి పాడు చేస్తున్నారని ల్యాండ్ని ప్రహరీ కూడా కట్టిస్తున్నా. ఫస్ట్ 10 మందిని పిలిచాను. వాళ్ళు వర్క్ చేయడానికి 10 రోజులు పడుతుంది సార్. ఎన్ని రోజులు పడుతుంది అంటే 10 రోజులు పడుతుంది సార్. సరే కాదు, నాకు ఇంకొంచెం త్వరగా కావాలి. నీ దగ్గర ఎంతమంది ఉన్నారు పనులు అంటే 20 మంది ఉన్నారు సార్. 20 మంది వస్తే ఎన్ని రోజులు అయిపోద్ది? ఇదిగో 5 రోజులు అయిపోద్ది సార్. 5 రోజులు అయిపోద్ది. కాదు, నాకు ఇంకా త్వరగా కావాలి. 25 మంది ఉన్నారు సార్.
25 మంది అంటే 4 రోజులు అయిపోద్ది, 50 మంది వస్తే ఇదిగో 2 రోజులు అయిపోద్ది. అలా కాకుండా 100 మంది వచ్చామనుకో, మేము 100 మంది వస్తే ఒక్క రోజులోనే అవతలేసేస్తాం, గోడను తీసి గోడ వర్క్ చేసి బయట వేసేస్తాం. అంటే ఇక్కడ చూడ ఒకసారి, పనోళ్ళ సంఖ్య పెరుగుతుంది, పని చేసే రోజులు తగ్గుతుంది. అర్థమైందా? పనోళ్ళ సంఖ్య పెరుగుతుంది, పని చేసి అంటే ఆ వర్క్ కంప్లీట్ అయ్యే డేస్ తగ్గుతూ ఉంది. అంతేనా? 10 మంది వస్తే 10 రోజులు పడుతుంది, 20 మంది వస్తే 5 రోజులు పడుతుంది, 25 మంది వస్తే 4 రోజులు పడుతుంది, 50 మంది వస్తే 2 రోజులు కంప్లీట్ అవుతుంది. అంటే దీని ఏం గమనించావు? ఒకటి పెరుగుతుంది, ఒకటి తగ్గుతుంది. అవునా? ఇది కాదు, ఇది కాదు, ఇంకోటి కూడా చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 100 కేజీలు బియ్యం ఉంది, మేము 10 మంది ఉన్నాం అనుకోండి, 10 రోజుల్లో తినేస్తాం. తినలేము, నార్మల్గా చెప్తున్నాం, 10 రోజులు తినేస్తాం. 20 మంది వచ్చామనుకోండి, 20 మంది వస్తే 5 రోజులు తినేస్తాం. అలాంటి వాళ్ళు 25 మందికి అనుకుంటే 4 రోజుల్లో తినేస్తాం. 50 మంది అలాంటి వాళ్ళే వస్తే 2 రోజుల్లో తినేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఒకటి పెరుగుతుంది, ఇంకోటి తగ్గుతుంది, బియ్యం తగ్గుతుంది. మనుషులు పెరిగే కొద్దీ బియ్యం వచ్చే రోజులు తగ్గుతున్నాయి కదా. ఇలాంటి వాటిని విలోమానుపాతం అంటాం. ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎన్నిసార్లు చెప్పానంటే, రేపు టెట్ పేపర్లో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ లేకుండా మీకు పేపర్ ఉండదు, రాసి పెట్టుకోండి. అనులోమానుపాతం డైరెక్ట్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మీద క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వటం కుదరని పని. అర్థమెటిక్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పేపర్లో కనిపించే కాన్సెప్ట్ ఇది, క్వశ్చన్ కాదు, కాన్సెప్ట్. నీకు కాన్సెప్ట్ కనుక తెలిస్తే దీని మీద ఏ క్వశ్చన్ అడిగినా వస్తుంది కదా. ఖచ్చితంగా ప్రతి పేపర్లో ఈ టాపిక్ నుంచి బిట్టు పడుతుంది. అందుకని ఎంతసేపు చెప్తున్నా, కొంచెం టైం అయినా పర్లేదు, వినండి. విలోమానుపాతం అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, పెరిగితే తగ్గుతుంది, ఇంకోటి పెరిగితే 2 పెరిగితే అది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, అనులోమానుపాతం. ఇప్పుడు చూడండి, వీటి మధ్య లబ్ధం 10 10ల 100 లబ్ధమే కదా, ఇంటూ అంటే లబ్ధమే కదా, ప్రోడక్టే కదా. 25 100, 25 4 100, 52 100. చూసారా? అన్ని 100లే వచ్చినాయి, చూసారా? అన్ని 100లే. అప్పుడు x ఇంటూ y ఇక్కడ కూడా స్థిరాంకమైంది. అంటే AB 2 కూడా సత్యాలే. A/B కూడా ట్రూనే, 2 కూడా ట్రూ స్టేట్మెంట్సే. అర్థమైంది కదా? ఎప్పుడైనా ఈ కాన్సెప్ట్ని విడివిడిగా కూడా ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకో. XY డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉంటే, అనులోమానుపాతంలో కనుక ఉంటే x/y అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. XY ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటే, విలోమానుపాతంలో ఉంటే x ఇంటూ y కాన్స్టెంట్గా ఉంటుంది. రేపు నేను కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తా అంటే, ఈ రెండింటిని ఇలా మారుస్తాడు, ఇలా మార్చి ట్రూనా ఫాల్స్ అని ఇస్తాడు. ఈ 2 ఇలా మారిందనుకో, ఇది ఇటు వెళ్ళి అది ఇటు వచ్చింది అనుకో, అప్పుడు 2 స్టేట్మెంట్లు కూడా ఫాల్సే. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ x ఇంటూ y కాన్స్టెంట్ అని ఇస్తే ఫాల్స్ అయ్యేది. ఇక్కడ x/y అని కాన్స్టెంట్ అని ఇస్తే ఇది కూడా ఫాల్స్ అవుతుంది, గుర్తుపెట్టుకో. ఎగ్జామ్లో ఇదే అడగాలని లేదు కదా. ఈ కాన్సెప్ట్లో కొద్దిగా డిఫికల్ట్గా కొంచెం ఆలోచింపజేసేటట్లుగా అడగాలనుకుంటే, నువ్వు గత పేపర్లో నువ్వు చూసి అన్ని 2 సత్యాలు అన్నారు సార్ అని చెప్పి 2 సత్యాలు పెట్టి వస్తే ఖచ్చితంగా సత్యాలు పెట్టుకుని వచ్చి సంఖ్యలు గుర్తుకుంటే ఏం ఉపయోగం ఏం లేదు. నువ్వు క్వశ్చన్ క్లారిటీగా కాన్సెప్ట్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. రెండింటిని జస్ట్ ఊరక ఈ కిందది పైకి పైది కిందకి కనుక మారిస్తే 2 ఫాల్స్ అయిపోయాయి. ఇలా ఉన్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకో, XY 2 డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటే x/y కాన్స్టెంట్, XYలు 2 అనులోమానుపాతంలో ఉంటే x/y అనేది స్థిరాంకం, XY 2 విలోమానుపాతంలో ఉంటే x ఇంటూ y అనేది స్థిరాంకం. గుర్తుపెట్టుకో, ఆ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ 24th క్వశ్చన్. కొంచెం వీడియో లెంత్ అవుతుంది, అయినా పర్లేదు, వినండి. కారణం ఏంటంటే అవసరం కాబట్టి. మనకి ఇప్పుడు ఎగ్జామ్ దగ్గర పడుతుంది. ఈ సిచ్యువేషన్లో మీరు తక్కువ 10 నిమిషాలు అయిపోవాలి, 5 నిమిషాలు అయిపోవాలి ఇన్స్టెంట్ మీరు అనుకోవద్దు, కొంచెం టైం అయినా వినండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాడ్మాస్ రూల్ ప్రకారం ఇచ్చారండి. ఇది కూడా ఇంపార్టెంట్, సింప్లిఫికేషన్లో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి తెలంగాణ వారికి సపరేట్గా ఇవ్వకపోయినా ఈ టాపిక్ ఖచ్చితంగా బిట్స్ వస్తాయండి వీటి నుంచి. ఏపీ వారికి అయితే అసలు డైరెక్ట్గా టాపిక్ ఇచ్చారు, బాడ్మాస్ రూల్ అని. బాడ్మాస్ రూల్ అంటే ఏంటి, దీని గురించి వీడియో కూడా నేను యాప్లో అప్లోడ్ చేశా, అలానే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశా. బాడ్మాస్ రూల్ అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్. బ్రాకెట్స్లో కూడా మళ్ళీ 4 ఉంటాయని చెప్పా. వెన్కులం, సింపుల్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్, ఇవి ఉంటాయని చెప్పా. వీటిని ఎలా ముందు సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్న వాటిని సాల్వ్ చేయాలి, బ్రాకెట్లలో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ బ్రాకెట్స్ అయిపోయిన తర్వాత, ఇదిగో ఓ ఉంది కదా, ఓ అంటే ఆఫ్ అని,
ఆఫ్ అంటే ప్రత్యేకంగా నువ్వు చేసేది ఏం లేదు, బ్రాకెట్లో నుంచి బయటకు వచ్చిన దాన్ని మల్టిప్లై చేయటం అంతే. ఇంటూ డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఫస్ట్ డిమాస్ అనే దాన్ని బాగా గుర్తుపెట్టుకో, డిమాస్ అనే దాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ చూడండి, ఫస్ట్ నువ్వు దేన్ని సాల్వ్ చేయాలి, బ్రాకెట్లో ఉన్నదాన్ని నేను సాల్వ్ చేసుకుంటూ రావాలి సార్. గుర్తుపెట్టుకో, బాడ్మాస్ రూల్ ప్రకారం కనుక నువ్వు చేయకపోతే ఈ 4 నీకు ఆన్సర్లు వస్తాయి. ఈ 4 విధాలుగా ఆన్సర్లు వచ్చాయి. ఈ 4 కూడా దీన్ని ఏ రకంగా చేసినా 4 ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కానీ 4 ఆప్షన్లు రైట్ ఆన్సర్ మనం పెట్టాలి అంటే కంపల్సరీగా స్టాండర్డ్ రూల్, బాడ్మాస్ రూల్ని మనం ఫాలో అవ్వాల్సిందే. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం దేన్ని సింప్లిఫై చేయాలి, దేన్ని సాల్వ్ చేయాలంటే బ్రాకెట్లో ఉన్న వాటిని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటూ రావాలి, సూక్ష్మీకరించుకుంటూ రావాలి. బ్రాకెట్లో ఉన్నదాన్ని కూడా నేను ఎలా సింప్లిఫై చేయాలి సార్, ఇదిగో బ్రాకెట్లో ఉన్న వాటిని డిమాస్ రూల్ని ఉపయోగించు. ముందు బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలని తెలిసింది కదా నీకు. ఇదిగో 2 బ్రాకెట్లు ఉన్నాయి, 2 బ్రాకెట్లో నేను ఎవరిని ముందు చేయాలి సార్, ఇదిగో ఫస్ట్ వెనుకులంను చేయాలి. వెనుకులం లేదు కదా అక్కడ. తర్వాత సింపుల్ బ్రాకెట్స్ అని వీటిని అంటాం, దాన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్ అని అంటాం, దీన్ని ఆఖర్లో స్క్వేర్ బ్రాకెట్స్ని నువ్వు సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వెనుకులం లేదు కాబట్టి సింపుల్ బ్రాకెట్స్ మనం సాల్వ్ చేద్దాం. ఇదిగో ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్, డిమాస్ రూల్ని ఫాలో అవ్వు. డిమాస్, బాడ్మాస్ అనడంలా డిమాస్ అంటున్నా. అంటే ఫస్ట్ డివిజన్ చేయి. డివిజన్ అంటే ఈ రెండింటిని డివిజన్ చేయి. ఈ రెండింటిని డివిజన్ చేస్తే 5/5 అంటే 1. నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. డిమాస్ అంటే ఫస్ట్ డి అంటే డివిజన్ చేసేసా, మల్టిప్లై చేస్తే 25 వస్తుంది. అంతేనా, 5 5s are 25. నెక్స్ట్ ఎడిషన్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్. ముందు ఇక్కడ రాద్దాం చూడండి, 5 + 25 - 1 అంతేనా, మిగిలింది ఇంటూ 5 కర్లీ బ్రాకెట్స్ ఉంచాం, వీటిని డివైడెడ్ బై 5. డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్ ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అంటే 30 - 1 ఇంటూ 5 మళ్ళీ కర్లీ బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 5. 30 - 5 అంటే 29 ఇంటూ 5. నార్మల్గా అయితే డైరెక్ట్గా చేసేయాలనుకుంటే డినామినేటర్ 5, ఎందుకనంటే బ్రాకెట్స్కి ఇంకేం లేవు కదా, ఇంకా డైరెక్ట్ ఓపెన్ అయిపోతాయి కదా. ఇక్కడ డివైడెడ్ బై 5 ఉంది కాబట్టి 5 కొట్టేసి 29 ఆ ఆన్సర్ రాసేయచ్చు. 29 కరెక్ట్ ఆన్సర్. కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చేసుకుంటాను సార్ అంటే 29 5s are 145 వస్తుంది. 30 - 1 అంటే 29 ఇంటూ 5, 29 5s are 145. ఎట్లా చెప్పావు సార్, 29ని నేను 30 - 1గా రాసుకున్నా. 30 5s are 150 -5, 1 5s are 5 కదా, 150 - 5 అంటే 145 బై ఇదిగో డినామినేటర్ ఉంది కదా, డినామినేటర్ కదా ఇక్కడ ఉంది, డినామినేటర్ అంటే బై 5 అని అర్థం. కొట్టేస్తే 29 ఆన్సర్ వస్తుంది. 29. బాడ్మాస్ రూల్ కూడా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో దాని గురించి క్లారిటీగా ఒక 4-5 ప్రాబ్లమ్స్లో అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్లుగా చెప్పా. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని కూడా చూడండి, మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్ అండి ఇది, ఒకసారి చూడండి. ఆన్ సర్టెన్ సమ్ ద ఇంట్రెస్ట్ పెయిడ్ ఆఫ్టర్ 4 years ఈజ్ 600 rupees at 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పిఏ అంటే పర్ యానం అని అర్థం, పర్ యానం. ద సమ్ ఈస్ ఇన్ రూపీస్, రూపాయల్లో మనం కనుక్కోవాలి. కొంత మొత్తంపై 5% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ 600 రూపాయలు అయితే అసలు రూపాయల్లో చెప్పమన్నారు. ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్. ఈ క్వశ్చనే డైరెక్ట్గా ఎగ్జామ్లో రీసెంట్ జరిగిన టెట్ ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు, డైరెక్ట్గా ఇచ్చాడు. ఎందుకని ఇచ్చుంటారని అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఆన్ సర్టెన్ సమ్ కొంత మొత్తంపై మనం ఏం నేర్చుకుంటామంటే మొత్తం అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, మొత్తం అంటే అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీనే మనం మొత్తం అంటాం సార్ అని నేర్చుకుంటాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, కొంత మొత్తంపై అని అంటే నువ్వు కొంత అని చూడవు, ఆన్ సర్టెన్ అని చూడవు, సమ్ మొత్తం అని చూస్తావు. మొత్తం అని అంటే నేను ఏ కనుక్కోవాలేమో అని అనుకుంటావు. అనుకొని ఏం చేస్తావు, ఫస్ట్ పి ప్రిన్సిపల్ని కనుక్కుంటావు, దాని తర్వాత ఇంట్రెస్ట్తో కలిపి ఏ మొత్తం ఇంత అని చెప్తావు. అప్పుడు ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కొంత సొమ్ముపై అని అర్థం. టెక్స్ట్ బుక్లో నార్మల్గా కొంత మొత్తంపై అని ఇచ్చాడు, ఆన్ సర్టెన్ సమ్ అని ఇచ్చాడు. ఒకసారి లాజిక్గా ఆలోచించు.
నువ్వు వడ్డీ వేసేది లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నువ్వు వేసేది మొత్తం పైన వేస్తావా, నువ్వు తీసుకున్న అసలు పైన వేస్తావా? మొత్తం పైన వేస్తే తీసుకున్నోడు తెల్లారిపోవటమే. ఇంకా అర్థమైంది కదా? ఒకసారి లాజిక్ ఆలోచించు. కొంత మొత్తంపై 5% వడ్డీ, కొంత మొత్తంపై 5% వడ్డీ. నువ్వు ఇప్పుడు వడ్డీ వేసేది ఎవరిపైన? అసలు పైన, ప్రిన్సిపల్ పైనే కదా నువ్వు వడ్డీ వేసేది. మొత్తం పైన వడ్డీ వేస్తే తీసుకున్నాడు అన్యాయమైపోతాడు కదా. అర్థమైందా? ఇక్కడ వడ్డీ వేసావు అని అంటే అది అసలు పైనే ఖచ్చితంగా అవుతుంది. వీడు ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడుగా, కొంత మొత్తంపై అని అంటే అసలు పైన, కొంత సొమ్ము పైన అన్న మైండ్లో ఉంచుకొని గుర్తుపెట్టుకో. ఎలా అర్థమవుతుంది సార్ అంటే పక్కనే తోకలాగా ఉంది కదా వడ్డీ రేట్ అని. నువ్వు వడ్డీ వేసేది ఎవరి మీద? అసలు మీద. కాబట్టి కొంత మొత్తంపై 5% వడ్డీతో 4 సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ 600 అంట. అయితే అసలు కావాలి. ఇక్కడ కూడా దా సమ్మనిచ్చాడు. దా సమ్మని అంటే మొత్తం అని కాదండి అర్థం. ఏ కనుక్కోమని కాదు అర్థం, పీనే. దా సమ్ అంటే ఉద్దేశం ఏంటి? ఇదిగో దా సర్టెన్ సమ్లో ఉన్న సమ్, కొంత మొత్తంలో కొంత సొమ్ములో ఉన్న ఆ సొమ్ము ఎంత కనుక్కోవాలి. అర్థమైంది అనుకుంటున్నా. ఈ క్వశ్చన్ని నార్మల్గా చూస్తే కనుక్కొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. టెక్స్ట్ బుక్లో కూడా యాస్టీస్కి ఇలానే ఇచ్చాడు. అందుకోసం ఎగ్జామ్లో కూడా ఇలానే డైరెక్ట్ క్వశ్చన్ అలా ఇచ్చేశారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కొంత సొమ్ముపై అని అర్థం, కొంత మొత్తంపై అని అంటే రీజన్ ఏంటి సార్? నేను వడ్డీ వేసేది అసలు మీద కదా. ఇప్పుడు నేను కనుక్కోవాల్సిన అసలు. ఇక్కడ సమ్మని ఇచ్చాడు, దా సమ్మని ఇచ్చాడు. ఇదిగో తెలుగులో, ఇంగ్లీష్లో దా సమ్మని ఇచ్చాడు, తెలుగులో వచ్చేసరికి అసలు అని ఇచ్చాడు. చూడండి, దా సమ్మని ఇవ్వటానికి ఉద్దేశం ఏంటి? ఎగ్జామ్ క్వశ్చన్ ఇచ్చిన వారి ఉద్దేశం ఏంటి? ఆన్ సర్టెన్ సమ్లో ఉన్న ఇదిగో ఈ సమ్ ఎంత అని అర్థం. ఆన్ సర్టెన్ సమ్లో ఉన్న ఆ సమ్ ఎంత అని అర్థం. అర్థమైంది కదా? ఇప్పుడు నువ్వు కనుక్కోవాల్సిన ఫైనల్గా ఏంది? పీ సార్. అర్థమైపోయింది. ఇంతసేపు మైండ్ తిన్నావు కదా, మరి పీనే ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడూ కూడా ఫార్ములా ఓరియంటెడ్గా వెళ్ళమని నేను చెప్తా. PTR/100. దీన్ని గాల్లో లెక్కలు వేసుకుంటూ చేయొచ్చు, కానీ షార్ట్ కట్స్ చేయొచ్చు. కానీ షార్ట్ కట్స్ నేనే నార్మల్గా ఫార్ములాస్ ఏమి ఉపయోగించకుండా లాజిక్గానే ప్రతి క్వశ్చన్ కూడా అప్రోచ్ అవుతూ ఉంటాం. నా క్లాసెస్ ఉన్న వాళ్ళు అందరికి కూడా తెలుసు ఫార్ములాని దేనికి నేను ఉపయోగించను. మ్యాక్సిమం కొన్ని సందర్భాల్లో మాత్రం ఫార్ములా ఉపయోగిస్తాను. ఎందుకు ఉపయోగిస్తానంటే ఈ ఫార్ములాలైనా ఒకటి గుర్తుపెట్టుకుంటాం. ఈ ఫార్ములాలను గుర్తుపెట్టుకుంటే మనకి ఈ ఫార్ములాలే ఉంటాయి మన బ్రెయిన్ మొత్తంలో. అందుకని ఫార్ములాస్ వద్దు, లాజిక్గానే వెళ్ళమంటారు. కానీ ఈ సందర్భంలో మాత్రం ఫార్ములా ఉపయోగిస్తే సింపుల్గా హ్యాపీగా అయిపోద్ది, కన్ఫ్యూజన్ ఏం లేకుండా. ఇక్కడ చూడు, నార్మల్గా అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా I=PTR/100. కానీ నిన్ను అడిగింది ఏంటి? ప్రిన్సిపల్ అడిగాడు. అసలు ఎంత అని అడిగాడు. ఇదిగో ఒక నిమిషం. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని, వడ్డీ రేట్ అని అర్థం. T అంటే కాలం, P అంటే అసలు అని అర్థం. నీకు ఇంట్రెస్ట్ అడిగితే ఫార్ములా ఇది. ఒకటే షార్ట్కట్ చెప్తే గుర్తుపెట్టుకో. ఈ మూడిట్లో అంటే ప్రిన్సిపల్, టైం, రేట్, ఈ మూడిట్లో ఎవరిని అడిగినా ఫార్ములా పైన 100 అయి రాసేసాయి. 100 అయి రాసేసి బై, ఒకవేళ నేను P అడిగాడు అనుకో మిగిలిన 2 రై TR. ఒకవేళ నిన్న R అడిగాడు అనుకో పైన 100 అయి రాసేసాయి, 100 అయి రాసేసాయి. R పోగా మిగిలింది ఎవరు? PT. అంతేనా? ఒకవేళ నేను T అడిగాడు అనుకో 100 అయి పైన రాసేసాయి, కళ్ళు మూసుకొని 100 అయి పైన రాసేసాయి. తర్వాత T కాబట్టి నిన్ను అడిగింది, మిగిలిన PR కాబట్టి PR రాసేసేయి. అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా దీన్ని అటు మారెత్తి ఇటు మారెత్తి అని ఇప్పుడు చెప్పే టైం లేదు. గుర్తుపెట్టుకో, ఆ మూడిట్లో ఏది అడిగినా కానీ 11లో ఎవరుంటారు? న్యూమరేటర్లో ఎవరుంటారు? 100 అయి ఉంటుంది సార్. బై డినామినేటర్ హారంలో ఎవరుంటారు? ఎవరినైతే అడిగాడో వాడు కాకుండా మిగిలిన ఇద్దరు ఉంటారు సార్. మిగిలిన ఇద్దరు ఉంటారు. ఓకే, వెరీ గుడ్. P=100 ఇంటూ వడ్డీ రేట్ ఎంత అని ఇచ్చారు మనకి, సారీ ఇంట్రెస్ట్ వడ్డీ ఎంత అని ఇచ్చారు? 600 రూపాయలు అని ఇచ్చారు. బై టైం వచ్చేసరికి 4 సంవత్సరాలకి, వడ్డీ రేట్ వచ్చేసరికి 5% వడ్డీ రేటు. ఇప్పుడు కొట్టేసాయి. ఇది చూడు ఒకసారి సింపుల్గా. 100 ఇంటూ పైన దాన్ని నువ్వేం కదిలేమాక ఇంటూ 600/20. 4 5 20 కదా, 21 25 సింపుల్ క్యాన్సిల్. 25 5 600 5 6 30 కదా. అంటే 5 600 అంటే 3000 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రాస్తాను చూడు, 3000 అనేది ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకో, ఈ కాన్సెప్ట్ మీద 2-3 షిఫ్ట్లకి అంటే కనీసం 2 షిఫ్ట్లకి ఒకసారన్నా అడుగుతాడు సింపుల్ ఇంట్రెస్ట్. గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చూడు. ఈ కాన్సెప్ట్ మీద
టెట్లో డైరెక్ట్గానే అడుగుతారు, ఇబ్బంది ఏం పెట్టరు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. డైరెక్ట్గా కనీసం 2 షిఫ్ట్లకు వచ్చి ఒక పేపర్ అన్న ఉంటుంది, ఒక క్వశ్చన్ అన్న ఉంటుంది, ఒక పేపర్లో అయినా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అడిగిన దాన్ని బయట రాసి మిగిలిన రెండింటిని డినామినేటర్ రాయి, న్యూమరేటర్లో 100 రాసేసి అక్కడి నుంచి సింపుల్గా క్యాన్సిలేషన్ చేసేసుకో. నెక్స్ట్ 26th క్వశ్చన్. 26th క్వశ్చన్ 1 hour అయిపోతుంది, ఇంకా 5 sums ఉన్నాయి. టు మేక్ ఇడ్లీ బ్యాటర్, రైస్ అండ్ urad dal are needed in the ratio of 2:1. Rice needed to prepare 675 grams of idli batter is in grams. ఇడ్లీ పిండిని తయారు చేయుటకు 2:1 నిష్పత్తితో బియ్యం మరియు మినపప్పు అవసరము. 675 గ్రాముల ఇడ్లీ పిండి తయారు చేయుటకు అవసరమైన బియ్యం ఎంత? అవసరమైన బియ్యం ఎంత? ఇదిగో బియ్యాన్ని అడిగారు. ఈ మోడల్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. రేషియో ఇచ్చి ఆ 2 నిష్పత్తిలో ఏదో ఒకటి అడుగుతారు. ఇక్కడ ఇడ్లీ పిండి మినపప్పు అని ఇచ్చాడు. రేపు రోజున ఏదన్నా వేరే ఏదో కెమికల్స్ వేరే ఏవేవో ఇస్తారు. ఏది ఇచ్చినా కానీ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఇదిగో రేషియో, నిష్పత్తి ఇచ్చినప్పుడు 2:1 కదా, 2:1 నిష్పత్తితో ఇడ్లీ పిండిని తయారు చేయడానికి బియ్యాన్ని అలానే మినపప్పుని. ఇప్పుడు బియ్యం వచ్చేసరికి 2 parts, 2, మినపప్పు వచ్చేసరికి 1 part. మనల్ని అడిగింది ఏంటి? బియ్యం ఎంత అని అడిగారు. 2:1 రేషియోతో మొత్తం ఎన్ని గ్రాములు తీసుకున్నాను? 675 గ్రాములు. 675 గ్రాములు. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చెప్పండి? 3 ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 3 రాయండి. నిన్ను అడిగింది దేని గురించి? బియ్యం గురించి. కాబట్టి బియ్యానికి సంబంధించి 2 భాగాలు కదా, అంతేనా? ఇప్పుడు 2:1 అంటే 3 భాగాలు, 3 parts 675 అని అర్థం. 3 భాగాలు 675 అని అర్థం. లేదనుకుంటే నీకు అర్థమయ్యే భాషలోని రాస్తా, డైరెక్ట్ రాయకుండా. ఇక్కడ మొత్తం 675 గ్రాముల్ని ఎన్ని భాగాలుగా చేశారు? ఇదిగో 2:1 అంటే 2 + 1 3 భాగాలుగా, 3 partsని 675గా చేశారు. ఇప్పుడు బియ్యం కాబట్టి 2 భాగాలు, 2 parts ఎంత? 2 parts ఎంత అన్నాడు. 2 parts ఎంత అన్నాడు. తగ్గుతుందా పెరుగుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది సార్. కాబట్టి తక్కువ బై ఎక్కువ అంటే 2/3, 2 భాగాలు బై 3 భాగాలు అంటూ మిగిలింది 675. పెరిగితే ఎక్కువ బై తక్కువ, తరిగితే తక్కువ బై ఎక్కువ. ఈ రెండిట్లో ఏ 2 అయితే నీకు కంప్లీట్గా నీకు తెలుసో ఆ భాగంలో నుంచి తీసుకోవాలి. మిగిలింది ఇక్కడ రాసుకోవాలి 675. ఇక్కడ నీకు తెలియదుగా, ఈ 2 నీకు తెలుసు కాబట్టి దీంట్లో తక్కువ ఏదో ఎక్కువ ఏదో నీకు తెలుసు కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలింది చేస్తావు. 3 1ల 3 2ల 6, మళ్ళీ 3 2ల 6, 15 ఉంటుంది. 3 5ల 2 × 225 అంటే 450 గ్రాములు. ఎక్కడ ఉంది చూడండి ఆన్సర్, ఆప్షన్ సి 450 గ్రాములు. గుర్తుపెట్టుకో, ఈ మోడల్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టోటల్ కనుక ఇస్తే మొత్తం భాగాలు అన్నీ, నిన్ను అడిగిన భాగాన్ని గుర్తుపెట్టుకో. ఒకవేళ మినపప్పు కనుక అడుగుంటే 1/3 × 675 అయ్యేది. ఒకవేళ మినపప్పు కనుక అడుగుంటే కొట్టేస్తే 225, ఒక 225 వచ్చేసరికి 225 గ్రాములు అయ్యేది. 225 గ్రాములు అయ్యేది. ఏది? మినపప్పు కనుక అడుగుంటే. నిన్ను బియ్యం అడిగాడు కాబట్టి అది ఏ రేషియో దేని గురించి అడిగాడో దానికి సంబంధించిన భాగాలే రాసుకో, గుర్తుపెట్టుకో. ఈ క్వశ్చన్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మిస్టేక్ చేసేది ఇక్కడే. టోటల్ పార్ట్స్ జాగ్రత్తగా వేసుకో, ఏ భాగాన్ని అడిగాడో ఆ భాగాన్ని జాగ్రత్తగా చూసుకో, అంతే ఆన్సర్. నెక్స్ట్ 27th క్వశ్చన్. ఏ మ్యాన్ గాట్ 10% increase in his salary. A man got 10% increase in his salary. If his new salary is 14,300, then his original salary is in rupees. ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనం 14,300 రూపాయలు. అతని అసలు వేతనం రూపాయల్లో కనుక్కోమన్నాడు. వ్యక్తి ఎంత పర్సంటేజ్ పెరిగింది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అసలు వచ్చేసరికి 100%. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పర్సంటేజ్ అసలు వచ్చేసరికి 100%. 100% మీద అతనికి ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు? 10% ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఇప్పుడు ఎంత అవుతుంది? కొత్తగా వచ్చిన పర్సంటేజ్ వచ్చేసరికి 110% అవుతుంది. 110% 14,300 అని ఇచ్చారు, అంతేనా? 10% పెరిగిన తర్వాత అతని వేతనం ఇది, అతని శాలరీ
10% పెరిగిన తర్వాత అంటే 100కి 10% పెరిగితే 110% 14,300 అయితే అసలు ఎంత అంటే పెరక్క ముందు అంత, పెరక్క ముందు 100% కదా, ఎంత అంటే ఖచ్చితంగా తగ్గుతుంది కదా. తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది సార్. సాలరీ కదా, డైరెక్ట్లీ ప్రొపోర్షన్ అనులోమాన పాత్రలో ఉంటుంది కదా, తగ్గుతుంది సార్. తగ్గితే ఫార్ములా ఏంటి? తక్కువ బై ఎక్కువ. తక్కువ అంటే 100/110 ఇంటూ మిగిలింది 14,300. 14,300 0 కొట్టేస్తే 11 తర్వాత 11 1 11 3 మిగులుతుంది 33 అంటే 3 2 సున్నాలు ఉండగా 2 సున్నాలు 10 × 1300 అంటే 13,000 సార్. 13,000 రూపాయలు. 13,000 రూపాయలు. ఆప్షన్ ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకో. 10% పెరిగిన తర్వాత 14,300 అనింది. నువ్వు పొరపాటున గనక 100% 14,300 అని తీసుకున్నావంటే ఖచ్చితంగా తప్పు వస్తుంది. గుర్తుపెట్టుకో. క్వశ్చన్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు నేను ఇస్తుంది అని అంటే నీకు సింపుల్గా ఉన్నట్లు అనిపించినా కానీ చిన్న పాయింట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ 10% పెరిగిన తరువాత అని ఇచ్చాడు. ఎంత మీద పెరుగుతుంది? 100 మీద పెరుగుతుంది సార్ ఎప్పుడు కూడా. అప్పుడు 110% 14,300 అయితే 100% ఎంత? ఖచ్చితంగా తగ్గుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ. 100/110 ఇంటూ మిగిలింది 14,300 కొట్టేస్తే 13,000 రూపాయలు సార్. అసలు వాడికి 13,000 రూపాయలు 10% పెరగటం వల్ల 14,300 అయింది. నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. ఈ క్వశ్చన్ చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిందే కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ ఉంది. కేఎస్ఏ స్టడీస్ యాప్ ఉంది. ఈ యాప్లో మ్యాథ్స్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ వారికి అలానే తెలంగాణ వారికి 2 రాష్ట్రాలకు సంబంధించిన మ్యాథ్స్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి 100% ఈ క్లాసెస్ ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్ వారికి అయితేనేమో 199 రూపాయలకి అందుబాటులో ఉన్నాయి. వ్యాలిడిటీ 12 నెలలు. తెలంగాణ వారికి అయితే కేవలం 149 రూపాయలకి అందుబాటులో ఉంది. వ్యాలిడిటీ వచ్చేసరికి 8 నెలలు. గుర్తుపెట్టుకో. కేవలం టెట్ వరకు మాత్రమే కాదు, డిఎస్సి అయిపోయేంత వరకు కూడా మన యాప్ తరపున నా సపోర్ట్ 100% మీకు ఉంటుంది. 12 నెలలు 8 నెలలు వ్యాలిడిటీ అయిపోయేంత వరకు మన క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఒకసారి వింటే క్లోజ్ అయిపోతాయా? అవ్వవు. ఎన్నిసార్లు అయినా మన క్లాసెస్ వినొచ్చు. గుర్తుపెట్టుకో. ఈ ఆఫర్ నార్మల్గా December 7th వరకే నేను ఇచ్చింది. అంటే ఈ రోజు వరకే కామెంట్ సెక్షన్లో మీరు కూడా చూసుంటారు కామెంట్స్. ఈ నెల ఆఖరి వరకు ఇవ్వమంటున్నారు. నెల ఆఖరి వరకు ఇవ్వటం మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. కుదరని పని. ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ వారికి 10వ తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆఖరి ఆఫర్ అని గుర్తుపెట్టుకో. 10వ తారీఖు వరకు మాత్రమే నేను ఈ ఆఫర్ ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ వారికి నీట్గా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ప్రతి టెక్స్ట్ బుక్ ప్రతి పాఠాన్ని ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తూ ప్రతి లైన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. తెలంగాణ వారికి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా క్లాస్ ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ వారికి 10 తర్వాత 299 రూపాయలు అవుతుందండి. తెలంగాణ వారికి 199 రూపాయలు అవుతుంది. ఎప్పుడు? December 11 నుంచి. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఆఫర్ పెంచను. అర్థం చేసుకోండి. మీరు అడిగితే నేను పెంచలేక నేను ఆగుతున్నా. కొనాలి అనుకున్న వారు అడగటం ఎందుకు? తీసుకునే ప్రయత్నం చేయండి. మనకి ఏదో 5 నెలలు 4 నెలల్లోనో 6 నెలల్లోనో 8 నెలల్లోనో అయిపోవడం లేదు కదా. తెలంగాణ వరకు అయితే 8 నెలలు సరే, అదొకటి తీసేసండి. 4 నెలల్లో 6 నెలల్లోనో లేదంటే 3 నెలల్లోనో అయిపోవడం లేదు కదా. 12 నెలలు 8 నెలలు ఉంటుంది కదా వ్యాలిడిటీ. కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. నీకు ఈ రోజు కుదరకపోయినా కానీ సంవత్సరంలో ఎప్పుడైనా వినొచ్చు కాబట్టి తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడే తీసుకోండి. మళ్ళీ ఎప్పుడు తక్కువ ప్రతిసారి నన్ను అడగకుండా సార్ తగ్గించండి అని అడగకుండా నేను తక్కువ ఇచ్చినప్పుడే తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ప్రతిసారి తగ్గించడం నాకు కూడా ఇబ్బందిగా ఉంది. ఇంకోటి 299 రూపాయలకి చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. మాకైతే అప్పుడు 299 రూపాయలకి ఇచ్చారు, ఇప్పుడు 199 అని. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఆఫర్ మళ్ళీ ఎప్పటికీ ఇవ్వను. టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ఆఫర్ ఖచ్చితంగా మరి ఎప్పుడు ఇవ్వను ఇంత తక్కువ ఆఫర్కి. కారణం ఏంటంటే మన యాప్లో ఇస్తున్న క్లాసెస్ అంత క్వాలిటీగా అన్ని క్లాసెస్ ఉంటున్నాయి. ఒకసారి గమనించండి మీరే. ఇంత తక్కువ కాస్ట్కి ఇంత వ్యాలిడిటీకి ఎక్కడా ఉండవు. ఈ అమౌంట్ని సపరేట్గా చూడొద్దు. నేను ప్రతిసారి చెప్తున్నా, ఇస్తున్న క్లాసెస్కి క్వాలిటీకి లింక్ చేసి చూడండి. అప్పుడు మీకు తక్కువ అనిపిస్తుంది. అయితే ఈ ఆఫర్ ఇవ్వకముందే 299 రూపాయలకి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా.
వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నార్మల్గా అయితే నేను ఇస్తానని చెప్పలా, గతంలో ఈ అమౌంట్ తీసుకున్న వాళ్ళకి ఇస్తానని చెప్పలా, కానీ మీకు కూడా ఈ ఆఫర్ వర్తించాలి కాబట్టి నేను జనవరి ఫిబ్రవరి టైంలో మ్యాథ్స్ నోట్స్ని క్లాస్ నోట్స్ని నేను ప్రిపేర్ చేస్తాను. ఎవరైతే 299 రూపీస్ పెట్టి తీసుకున్నారో వాళ్ళ వాట్సాప్ నెంబర్కి నేను డైరెక్ట్గా ఈ పీడిఎఫ్ని వితౌట్ ఏ కాస్ట్ రూపాయి కూడా నేను తీసుకోకుండా నేను పీడిఎఫ్ని సెండ్ చేస్తాను. అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. అంటే నార్మల్గా ఇప్పుడైనా మీకు న్యాయమే, దాంట్లో సమస్య లేదు. మీరు పెట్టిన ప్రతి రూపాయికి యాప్లో ఖచ్చితంగా మేము న్యాయమే చేస్తాం కుదిరినంత వరకు. అయితే 199 రూపాయలు 100 రూపాయలు డిఫరెన్స్ ఉంది కదా సార్, మరి మేము 100 రూపాయలు ఎక్కువ పెట్టాం కదా అని అనుకున్న వారికి నేను కంపల్సరీగా ఈ పీడిఎఫ్ ఇస్తాను. నార్మల్గా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు ఎందుకు ఇస్తున్నాను అనేది అర్థం చేసుకోండి. మళ్ళీ ఇది ప్రత్యేకంగా దీని గురించి ఆఫర్ పెంచమని అడగండి. మరి ఎప్పుడూ కూడా ఈ ఆఫర్ నేను 100% ఇవ్వను, గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 10 అంటే ఆఫర్ డిసెంబర్ 1వ తారీఖున ఇచ్చాను. డిసెంబర్ 1కి ముందు 299 రూపాయలు పెట్టి ఎవరైతే తీసుకున్నారో వారికి నేను జనవరి మూమెంట్లో మ్యాథ్స్ క్లాస్ నోట్స్ని ప్రిపేర్ చేసి పీడిఎఫ్ని ఉచితంగా వారికి సెండ్ చేస్తాను. అలానే ఆంధ్రప్రదేశ్ వారికని గుర్తుపెట్టుకోండి, తెలుగు ఇంగ్లీషు ఈ 2 నోట్స్లు పీడిఎఫ్ అందుబాటులో ఉన్నాయి. పీడిఎఫ్ వచ్చేసరికి కేవలం 100 రూపాయలు మాత్రమే. అలానే ఈవీఎస్ బిట్స్ 500 బిట్స్, 6, 7, 8 సోషల్ లెసన్ వైజ్ బిట్స్ ఉన్నాయి. టోటల్ ఈ పీడిఎఫ్లో 2000కి పైగా బిట్స్ ఉన్నాయి. టోటల్ పీడిఎఫ్లో 2000కి పైగా బిట్స్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ వచ్చేసరికి కేవలం 50 రూపాయలు మాత్రమే, కేవలం 50 రూపాయలు మాత్రమే. తెలుగు ఇంగ్లీష్ నోట్స్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ ప్రతి ఎగ్జాంపుల్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 పీడిఎఫ్లు కలిపి 100 రూపాయలు మాత్రమే. ఇంగ్లీష్ బైలింగ్వల్ మెథడ్లో ప్రిపేర్ చేసామండి, అంటే తెలుగులో ఇంగ్లీష్లో. మళ్ళీ చెప్తున్నాను, మనం ఏమి ప్రిపేర్ చేసినా ఓన్లీ టెట్ వరకు మాత్రమే అని భ్రమపడద్దు. డిఎస్సికి కూడా 100% యూజ్ అవుతాయి ఈ పీడిఎఫ్లు. కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి, చాలా తక్కువ కాస్టే. అలానే యాప్లో సైకాలజీ బిట్స్ కూడా ఉన్నాయి, కేవలం 49 రూపీస్కి మాత్రమే. 2000కి పైగా బిట్స్ ఉన్నాయి. మీకు వీటి గురించి ఏమైనా సందేహాలు ఉంటే 8125602616 అనే ఈ ఫోన్ నెంబర్కి, అశోక్ అని నా పేరు, మీకు ఫోన్పేలో గూగుల్ పేలో అమౌంట్ సెండ్ చేయాలనుకుంటే ఈ నేమ్తో వస్తుంది. ఈ ఫోన్ నెంబర్కి మీరు కనుక వాట్సాప్ చేయండి. ఫస్ట్ మీకున్న డౌట్స్ని నేను క్లారిఫై చేస్తా. ఒకవేళ మెసేజ్తో క్లారిఫై అవ్వకపోతే నేను ఫోన్ చేస్తా. దయచేసి ఫోన్ అయితే చేయకండి. కారణం ఏంటి అంటే క్లాసెస్లో బిజీగా ఉన్నప్పుడు మీ ఫోన్ వస్తే ఇబ్బంది అవుతుంది. ఆ రీజన్తో ఫోన్ చేయకుండా మెసేజ్ చేయండి. అలానే మీకు పీడిఎఫ్లు కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి సెండ్ చేస్తే మీకు కావాల్సిన పీడిఎఫ్ నేను సెండ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా సమ్స్లోకి వెళ్ళిపోతాం. A man bought a second-hand fan for 560 rupees and made repairs with 40 rupees. He sold it to 660 rupees. His profit percent is. ఒక వ్యక్తి ఒక పాత ఫ్యాన్ను 560 రూపాయలకి కొని 40 రూపాయలతో మరమ్మతు చేయించెను. దానిని 660 రూపాయలకి అమ్మితే లాభశాతం. అంటే ఒక వ్యక్తి ఒక పాత ఫ్యాన్ని ఎంత పెట్టి కొన్నారు చెప్పండి? 560 రూపాయలు పెట్టి దానికి మరమ్మతులు చేయించారు. అవునా? రిపేర్స్ ఉంటే రిపేర్స్ చేయించారు కాబట్టి 40 రూపీస్ అయింది. 40 రూపీస్ కలిసిన తర్వాత టోటల్ ఎంత? ఇప్పుడు 600 రూపీస్. గుర్తుపెట్టుకో, ఈ క్వశ్చన్లో నువ్వు అతను కొన్న వేళని కాస్ట్ ప్రైస్ని నువ్వు జస్ట్ 560 కనుక వేస్తే ఆన్సర్ తప్పు వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వాలండి. 1/5 సంథింగ్ ఏమైనా పర్లేదు. అంటే ఫ్రాక్షన్స్ ఇస్తాడంటే టైప్ చేసేటప్పుడు కుదరలేదు ఆన్సర్. అవి చూడండి ఒకసారి, అర్థమైంది అనుకుంటున్నా. 10 1/5 6 2/3 7 1/6 అలా ఇచ్చాను. 560 ఇది మాత్రం 10. గుర్తుపెట్టుకో, 560ని నువ్వు అసలుగా తీసుకోకూడదు. అంటే కాస్ట్ ప్రైస్గా కొన్న వేళగా నువ్వు 560ని తీసుకోకూడదు. మరి దేనిగా తీసుకోవాలి సార్? 600ని తీసుకోవాలి. కారణం ఏంటి? అతను కొని 40 రూపాయలు రిపేర్ చేశారు కదా, అతనికే కదా ఆ 40 రూపాయలు కూడా పడింది. ఎంతకు అమ్మారు? 660 రూపాయలకి అమ్మాడు. అమ్మిన వాళ్ళు వచ్చేసరికి 660. మీకు ఆల్రెడీ లాభ నష్టాలు చెప్పేటప్పుడు నేను చాలాసార్లు చెప్పా, యాప్లో వారికి చెప్పాను. గుర్తుపెట్టుకో, కొన్న వెల కనుక ఎక్కువగా ఉంటే వచ్చేది నష్టం.
అమ్మిన వాళ్ళు ఎక్కువ ఉంటే వచ్చేది లాభం. ఇక్కడ అమ్మిన వాళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి వచ్చేది లాభం. ఎంత లాభం ఉంది సార్? అమ్మిన వాళ్ళలో నుంచి కొన్న వాళ్ళ తీసేస్తే లాభం వస్తుంది. అంతేనా? 60 రూపాయలు లాభం వస్తుంది. మనల్ని లాభం ఎంత అని అడగల, లాభ శాతం ఎంత అన్నాడు. ఎంత లాభం వచ్చింది? 60 బై లాభ శాతానికి ఫార్ములా ఎంత? లాభము బై కొన్న వెల ఇంటూ 100. అంతేనా? లాభం వచ్చేసరికి 60, కొన్న వేళ వచ్చేసరికి 600. మళ్ళీ గుర్తుపెట్టుకో సార్, అతను కొనింది 560 కదా, నువ్వేంది 600 రాస్తున్నావు? కన్ఫ్యూజ్ అవ్వద్దు. 560 రాస్తే ఖచ్చితంగా ఆన్సర్ తప్పు వస్తుంది. కొనింది 560 అయినా కానీ ఆ మరమ్మతులు కూడా 400 ఇతనికే కదా పడి, 40 రూపాయలు అతని ఖాతాలోనే కదా పడింది. కాబట్టి 600 అతను కొన్న వేళ లెక్కన తీసుకోవాలి మనం. 0 క్యాన్సిల్. ఇక్కడ 100 ఉంటుంది, 100 ఉంటుంది. ఒకసారి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు లాభ శాతం అడిగారు కాబట్టి లాభం 60 బై ఎంత మీద లాభం? 600కి 60 రూపాయలు లాభం వచ్చింది ఇంటూ 100. 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సర్, 6 ఒకట్ల 6 పదుల అంటే 10% అతనికి లాభం వచ్చింది. 10% అతనికి లాభం వచ్చింది. గుర్తుపెట్టుకో, 560 నువ్వు తీసుకోకూడదు. ఎందుకు సార్? ఈ 40 రూపాయలు కూడా అతనికి ఖాతాలో కదా పడింది. అందుకని 600 నువ్వు అసలుగా కొన్న వేళగా తీసుకోవాలి. అసలు కాదు, కొన్న వేళగా తీసుకోవాలి. 600ని 660 అమ్మిన వేళ లాభం వచ్చేసరికి 60. అయితే ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ గమనించండి. ఇవి బిట్స్ కొంచెం 100 బిట్స్ కాస్త కొంచెం స్పీడ్గా చేయండి అని అడుగుతున్నారు. యాప్లో ఉన్నవారికి మ్యాక్సిమం ఈరోజు డేట్ 7, 9 కల్లా 100 బిట్స్ అందించే పోరాటం ట్రై చేస్తాను. పోరాడి ఏదో రకంగా 100 బిట్స్ యాప్లో ఉన్న వాళ్ళకి అందించేస్తాను. యాప్లో ఉన్నవారు దాన్ని ఫాలో అయిపోండి. మళ్ళీ ప్రత్యేకంగా మీరు యూట్యూబ్లో చూడాల్సిన పని లేదు. యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా యాప్లో మీకు ఆల్రెడీ ఈ బిట్స్ అన్నీ కూడా అప్లోడ్ అవుతున్నాయండి. వాటిని జాగ్రత్తగా చూడండి. యాప్లో ఉన్న వారికి ఖచ్చితంగా 9 కల్లా 9 ఆర్ 10 కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ 100 గన్షాట్ ప్రాబ్లమ్స్ నేను యాప్లో అప్లోడ్ చేసేస్తాను. తర్వాత యూట్యూబ్లో మాత్రం డైలీ 10 మాత్రం అప్లోడ్ చేయగలనండి. అర్థం చేసుకోండి. ఇంకా అంతకుమించి నాకు వర్క్ బర్డెన్ అయిపోతుంది. దానికోసం నేను చేయలేకపోతున్నాను. అక్కడ అప్లోడ్ చేయడం, ఇక్కడ అప్లోడ్ చేయడం కుదరని పని. యాప్లో 9 ఆర్ 10 టైం కల్లా ఈ 3 డేస్లో 100% 100 ప్రాబ్లమ్స్ నేను అప్లోడ్ చేసేస్తాను. ఇంకా కుదిరితే అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా నాకు అనిపిస్తే. ఇప్పుడు మాత్రం యూట్యూబ్లో మాత్రం ఖచ్చితంగా డైలీ ఒక 10 ప్రాబ్లమ్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. గుర్తుపెట్టుకో, డిఎస్ అయిపోయేంత వరకు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 100% మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ మ్యాథ్స్ వరకే కాదు, మిగిలిన సబ్జెక్టులను కూడా ఆఫ్టర్ టెట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్క సబ్జెక్ట్ని నీట్గా క్లాస్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్తాం. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా 29th క్వశ్చన్. The market price of an article is 800 rupees. Shopkeeper gives a discount of 10% on market price and still makes a profit of 20%. The cost price of the article is in rupees. ఒక వస్తువు ప్రకటన వల్ల 800, దుకాణదారుడు ప్రకటన వల్లపై 10% రుసుము ఇచ్చినప్పటికీ 20% లాభం పొందితే ఆ వస్తువును దుకాణదారుడు కొనవల రూపాయల్లో కనుక్కోమన్నారు. ఒకసారి సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ట్రై చేయండి. ట్రై చేసి ఆన్సర్ వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. ఒకసారి చూడండి. ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ ఇచ్చి, అక్కడ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ కదా, మార్కెట్ ప్రైస్ ఇచ్చి కొన్న వేళ కాస్ట్ ప్రైస్ కనుక అడిగితే, మార్కెట్ ప్రైస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ కనుక అడిగితే ఫార్ములా గుర్తుపెట్టుకో. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ అంటే ప్రకటన వేళ. మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటన వేళ, కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేళ. 100 మైనస్ డి బై 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. ఇది ఫార్ములా. కొన్నిటికి నేను ఫార్ములా చెప్తాను కదా, దాంట్లో కూడా ఇది కూడా ఒకటి. అప్పుడు నీకు క్లారిటీగా ప్రాబ్లం పెద్దదవ్వదు. నార్మల్గా 10% తీసేసి 20% కలిపి ఇదంతా తన్నెందుకు? ఇది సింపుల్. మార్కెట్ ప్రైస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ కనుక్కోమని, డిస్కౌంట్ తర్వాత అంటే ప్రాఫిట్ లాస్ ఈ రిలేషన్తో ఇచ్చి కాస్ట్ ప్రైస్ని కనుక కనుక్కోమంటే, మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్, తర్వాత ప్రాఫిట్ లాస్, తర్వాత కాస్ట్ ప్రైస్, వీటి మీద ఇచ్చి కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటే
కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటే ఫార్ములా ఇది. డి అంటే డిస్కౌంట్, ఎక్స్ అంటే ఏంటంటే 100 ప్లస్ ఆర్ మైనస్ అన్నాను కదా, ప్రాఫిట్ అయితే యాడ్ చేస్తావు అంతేనా. ప్రాఫిట్ అంటే లాభం, అంటే కలిపితేనే కదా లాభం అయ్యేది. ఒక లాస్ వస్తేనేమో మైనస్ చేస్తాం, మైనస్ ఎల్. అందుకని ఒకేసారి ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అని చెప్పా, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అని చెప్పా. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది అంటే ప్రాఫిట్ కాబట్టి వచ్చింది. నిన్ను కాస్ట్ ప్రైస్ అడిగారు, మార్కెడ్ ప్రైస్ ఇంటూ మార్కెడ్ ప్రైస్ ఆఫ్ 100 మైనస్ డి బై 100 ప్లస్ పి. పి అంటే ఏంటి? ప్రాఫిట్. ఒకవేళ రేపు లాస్ అడిగితే సార్ 100లో నుంచి లాస్ ఎంతో తీసేయి, 100లో నుంచి లాస్ పర్సంటేజ్ తీసేసాయి. ఏదైనా కానీ 100కి నువ్వు వేసుకో. డిస్కౌంట్కి నువ్వు ఎందుకు సార్ తీసేసింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. డిస్కౌంట్ అనేది నువ్వు కట్ చేసుకుంటావు. అంటే నువ్వు ఒక షాప్ అతను అనుకో, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చావు అని అంటే మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ నువ్వు తీసేస్తావు, డిస్కౌంట్ తీసేస్తావు. లేదనంటే నువ్వు అమౌంట్ 100 రూపీస్ నువ్వు డిస్కౌంట్తో నువ్వు అమౌంట్ పే చేయాలంటే డిస్కౌంట్ అమౌంట్ని తీసేసి నువ్వు మిగిలిన అమౌంట్ సెండ్ చేస్తావు. అలా కాకుండా జిఎస్టీ అన్నా, వ్యాట్ అన్నా, ట్యాక్స్ అన్నా దాన్ని కలుపుకొని నువ్వు ఇస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ 100కి 10% డిస్కౌంట్ అంటే 90 రూపాయలే కదా. నేను 100 రూపాయలు పెట్టి నా దగ్గర నువ్వు ఇదిగో ఈ వస్తువు తీసుకున్నావు 100 రూపాయలు పెట్టి, నేనేం చేశా 10% డిస్కౌంట్ ఇచ్చా. డిస్కౌంట్ అంటే 10% డిస్కౌంట్ పోగా 90 రూపాయలు నాకు ఇస్తావు. అంటే నువ్వు ఇవ్వవలసిన ప్రకటన వల్ల 100లో నుంచి ఆ 10% డిస్కౌంట్ తీసేసి నాకు ఇస్తున్నావు. నేను అలా కాకుండా ఈ పెన్ను మీద 10%, ఈ పెన్ను 100 రూపాయలు, దీని మీద 10% జిఎస్టీ వేస్తున్నా, లేదా వ్యాట్ లేదా ట్యాక్స్, ఏవైనా ఒకటే ట్యాక్స్, జిఎస్టీ, విఏటి, వ్యాట్, ట్యాక్స్. ఈ మూడిట్లో ఏది వేసినా కానీ నువ్వు 100కి 10 రూపాయలు కలిపిస్తావు. అప్పుడు 110 రూపాయలు నాకు ఇచ్చేసి నువ్వు ఈ పెన్ను తీసుకొని వెళ్ళిపోతావు. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ డిస్కౌంట్ కాబట్టి తీసేసా, ప్రాఫిట్ అయితే యాడ్ చేసేవాడిని, లాస్ అయితే తీసేసేవాడిని. మార్కెట్ ప్రైస్ ఎంత? 800 సార్, 800. నెక్స్ట్ 100 మైనస్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 10% డిస్కౌంట్ బై 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20% ప్రాఫిట్ వచ్చింది. 800 ఇంటూ 90 బై 120. దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 0 0 క్యాన్సిల్, 3 3 3 4 4 1 4 200 800, 23 600 రూపీస్. 600 రూపీస్. ఆన్సర్ ఆప్షన్ బి 600 రూపాయలు. 600 రూపాయలు. అతను కొనవేళ, దుకాణదారుడు కొనవేళ వచ్చేసరికి 600 రూపాయలు. దీన్నే దుకాణదారుడు కొనవేళ, దాని తర్వాత అమ్మిన వేళ ఎంత అని అంటే మళ్ళీ ఆ 20% కలపాలి నువ్వు. ఇదంతా కూడా నెక్స్ట్ క్వశ్చన్స్లో వస్తే చూద్దాం. ముందు ఇంతవరకు చూద్దాం. నెక్స్ట్ ఈ వీడియోకి లాస్ట్ క్వశ్చన్, 30వ క్వశ్చన్. రామ్ హ్యాస్ 200 cows with him. Food provisions from them last for 90 days. If he buys 25 more cows than number of days the food provisions last is. రామ్ దగ్గర 200 ఆవులు ఉన్నాయి, వాటికి 90 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు కలవు. అతను అదనంగా 25 ఆవులను కొంటే ఆహార పదార్థాలు సరిపడే రోజుల సంఖ్య. అతని దగ్గర ఫస్ట్ ఎన్ని ఆవులు ఉన్నాయి? 200 ఆవులు ఉన్నాయి సార్. ఈ 200 ఆవులకి మేత 90 రోజులకి సరిపోయింది, ఆహారం 90 రోజులకి సరిపోయిందంట. 90 రోజులు సరిపోయింది. తర్వాత అతను ఈ 200 ఆవుల కంటే కూడా అదనంగా ఇంకొక 25 ఆవులు కొన్నాడు. మొత్తం ఎంత ఇప్పుడు ఆయన దగ్గర ఉండేది? 225 ఆవులు ఉంటే మేతనేం పెంచలా, అదే మేత ఆ 225 ఆవులకి ఎన్ని రోజులకి సరిపోతాయి అని అడిగాడు. మళ్ళీ చెప్తున్నా, అతని దగ్గర ఫస్ట్ 200 ఆవులు ఉన్నాయి. ఆ 200 ఆవులు మేత 90 రోజులు తింటున్నాయి, ఆహారం 90 రోజులు వచ్చినాయి. ఆ 200 ఆవులకి ఆహారం 90 రోజులు వచ్చినాయి. తర్వాత ఆయన ఏం చేశాడంటే 25 ఆవులను కొన్నాడు. 200 ప్లస్ 25, 225. ఇప్పుడు ఈ 225 ఆవులు అదే మేతను తింటే ఎన్ని రోజుల్లో మేత అయిపోతుంది అంటే అతని దగ్గర ఉన్న మేత ఎన్ని రోజులకు వస్తుంది? ఇప్పుడు ఒకసారి చూడు. పెరిగింది, ఆవులు పెరిగినాయి కాబట్టి వచ్చే డేస్ తగ్గుతుందా పెరుగుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. పెరుగుతుందంటే ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరే ఉన్నారనుకోండి, 25 కేజీలు లేదా 20 కేజీల బియ్యం మీకు ఎన్ని రోజులు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క రోజుకి 1 కేజీ తింటున్నారన్న,
20 రోజులు వస్తుంది. అంతేనా? 20 కేజీలు బియ్యం 20 రోజులు వస్తుంది. మీ ఇంటికి అదనంగా ఇంకొక ఇద్దరు వస్తే ఇప్పుడు మొత్తం మీ ఇంట్లో 4 ఉంటారు కదా, ఇదే 20 కేజీల బియ్యాన్ని అప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజుల్లో అయిపోతుంది కదా. అయిపోదా? ఎందుకని? ఇక్కడ మనుషులు పెరిగారు. ఒక్క నిమిషం, పెరిగారు కాబట్టి ఎవరో మాట పైకి మనుషులు కిందకే కదా పెరిగి మనుషులు పెరిగారు. ఇదేమైంది? డేస్ తగ్గినాయి. అర్థమైంది కదా? ఇక్కడేమో మనుషులు పెరిగారు, ఆహారం వచ్చే డేస్ తగ్గినాయి. అంతేనా? తగ్గవంటే శుభ్రంగా మన ఇంటికి బంధువులందరినీ పెట్టుకుంటాం. అంతేనా? ఇప్పుడు బంధువులు వస్తే మన బాధ ఏంటి? ఇదిగో బియ్యం కరిగిపోద్దని. అంతేనా? కామెడీకి చెప్పానండి, మీరు అందరూ మంచోళ్ళే, చుట్టాలని బాగా చూసుకునేవారే, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నా అంతే. ఆవులు పెరిగినాయి అంతే. మేత తినే రోజులు తగ్గుతాయా పెరుగుతాయా? ఖచ్చితంగా తగ్గుతాయి సార్, తగ్గుతాయి. కాబట్టి తక్కువ బై ఎక్కువ ప్లస్ ఇంటూ మిగిలినవి. తక్కువ అంటే 200 సార్. 200 225 తక్కువ ఎవరు? 200 సార్. 200 బై 225 ఇంటూ మిగిలినంత 90. ఇక్కడ దేంట్లో ఏ టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం? చూడ ఒకసారి. 25 టేబుల్లో క్యాన్సిల్ చేసేద్దాం. 25 8 జార్ 25 9 జార్ 9 1 జార్ 9 10 జార్. ఎట్ట చేసావు సార్? 100లో 4 25లు ఉంటాయి అని గుర్తుపెట్టుకోమని చెప్పా. అప్పుడు 200లో 8 25లుగా ఉండేది. ఇంటూ 8 ఇంటూ 10 అంటే 80. 8 ఇంటూ 10 అంటే 80. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంతవరకు అండి ఈ వీడియోలో 21 నుంచి 30 వరకు ప్రాబ్లమ్స్ ఇంతవరకు. నెక్స్ట్ వీడియోలో 31 to 40 చెప్తాను. ఈ వీడియోని ఇంతవరకు చూశారంటే 100% మీకు యూస్ అవుతుందని నేను భావిస్తున్నాను. నేను చేస్తున్న హార్డ్ వర్క్కి మీకు నచ్చి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటి? అర్థమైపోయింది మీకు. లైక్ కొట్టడం అంతే. లైక్ కొట్టి మ్యాక్సిమం పాయింట్స్ టైప్ ఇవ్వండి. టెట్ డిఎస్కి ప్రిపేర్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ని కష్టంగా నేర్చుకోవద్దు. నేను ఒక విషయం చెప్తాను, ఎప్పుడు చెప్పే విషయం ఇప్పుడు కూడా చెప్తున్నా. నేర్చుకునేటప్పుడు రాదు అని స్టార్ట్ చేయొద్దు. నేర్చుకునేటప్పుడు ఏదైనా ఒక విషయం నేర్చుకునేటప్పుడు ఇది చాలా కష్టంగా ఉంది, నాకు రాదు అనే నెగిటివ్ మైండ్ సెట్తో మీరు స్టార్ట్ చేయకండి. పాజిటివ్ మైండ్ సెట్తోనే స్టార్ట్ చేయండి. నాకు ఖచ్చితంగా వస్తుంది అనే మైండ్ సెట్తోనే స్టార్ట్ చేయండి. మ్యాథ్స్ చాలా సింపుల్గా నేర్పించే ప్రయత్నం నేను చేస్తాను. మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్ టైప్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.